Welcome to the class, guys. Welcome Surendra, Tahir, Joshna. Welcome you all, guys. Welcome Soumya. Welcome to the class. సో ఒకసారి బ్రీఫ్గా అన్అకాడమీ గురించి తెలియజేస్తాను. అన్అకాడమీ అనేది వన్ ఆఫ్ జస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. మనకి ఇక్కడ చాలా మంది కూడా ఎడ్యుకేటర్స్ వర్క్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అన్లిమిటెడ్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అందించడం అనేది జరిగింది. అందులోని నేను మోహన్ గణేష్ రెడ్డి, వన్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేటర్స్ ఇన్ అన్అకాడమీ ప్లస్ ప్లాట్ఫామ్. అలాగే మీకు ఇక్కడ శైలజ మ్యామ్ ఉన్నారు. ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ అన్ని కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఈ ఫ్యాకల్టీస్ అందరూ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చెప్తారు కాబట్టి మీకు వేరియస్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ కి 3-4 ఫ్యాకల్టీస్ ఉంటారు. ఆల్మోస్ట్ 30+ ఫ్యాకల్టీ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ప్రాపర్ షెడ్యూలింగ్ ఉంటుంది, సిలబస్ కంప్లీషన్ అనేది జరుగుతుంది. అండ్ యూనిక్ టాపిక్స్ ఏమన్నా బయట మార్కెట్లో చెప్పని ఏరియాస్ అన్ని కూడా ఇక్కడ కవర్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ తాహిర్, వెల్కమ్ టు ద క్లాస్. అండ్ మనకి ఫీచర్స్ ఏంటంటే చూస్తే ఎవ్రీ మంత్ మీకు ఒక 60+ కోర్సెస్ క్రియేట్ చేస్తున్నారు అందరూ ఎడ్యుకేటర్స్ కలిపి. అండ్ ఫ్రీ అండ్ స్పెషల్ క్లాసెస్, లైవ్ అండ్ స్పెషల్ ఫ్రీ అండ్ లైవ్ స్పెషల్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్డ్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. ఇంటరాక్టివ్ పోల్స్, డౌట్ క్లియరింగ్ సెషన్స్, ఎంసీక్యూ టెస్ట్ సిరీస్, పర్సనల్ గైడెన్స్, స్టడీ ఫ్రమ్ హోమ్, ఈఎంఐ పేమెంట్ ఆప్షన్, ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అలాగే మీకు లైవ్ టెస్ట్ సిరీస్ లాంటివి జరుగుతూ ఉంటాయి. మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ సెషన్స్, అలాగే మీకు స్టడీ మెటీరియల్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్ లో అందించడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కీ ఫీచర్స్ ఆఫ్ అన్అకాడమీ. అలాగే నా స్పెషల్ క్లాసెస్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, సో వీటన్నిటికి సంబంధించి మీకు క్లాసెస్, రేంజ్ ఆఫ్ క్లాసెస్ చేయడం అనేది జరిగింది. అన్ని కూడా మీరు చూడవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి నెక్స్ట్ కమింగ్ డేస్లోని, నెక్స్ట్ 4-5 డేస్లోని మీకు కరెంట్ అఫైర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అందరూ ఆ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేది 1 PM కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో 1 PM కి అందరూ కూడా ఈ క్లాసెస్ అనేది అటెండ్ అవ్వచ్చు. అండ్ మనకి నెక్స్ట్ కమింగ్ డేస్లోని ఫుల్ లెంత్ కోర్సెస్ ఆర్ రెగ్యులర్ కోర్సెస్ తీసుకుంటే ఇండియన్ పాలిటీ అనేది కంప్లీట్ కోర్స్ ఆన్ ఇండియన్ పాలిటీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ ఇండియన్ పాలిటీ కోర్స్ అనేది 2nd నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2nd నవంబర్ ఇది కోర్స్ వచ్చి 3 PM కి స్టార్ట్ అవుతుంది. సో అందరూ కూడా ఈ కోర్స్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్లీ మీకు ఇండియన్ ఎకానమీ కోర్స్ కరెంట్ అఫైర్స్ అనేది 7 PM రన్ అవుతుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు కంప్లీట్ అయ్యాయి. అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు వినవచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సిలోని యూట్యూబ్ సెషన్స్ అనేవి జరుగుతాయి. సో ఆ యూట్యూబ్ సెషన్స్ లో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్, ఓకే, డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అనేవి మీకు ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్లో ఈవెంట్స్ లేకపోతే కరెంట్ ఇష్యూస్ అన్నిటిని కూడా ఎంసీక్యూస్ రూపంలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ క్లాస్ అనేది మనకి ఎవ్రీడే 9:30 PM జరుగుతుంది. సో వీక్లీ 5 డేస్ ఉంటుంది. ఇంకొకటి సండే రోజు మీకు వీకెండ్ అప్డేట్ అనేది కూడా ఉంటుంది. సో అలాగే మనకి ఈ యూట్యూబ్ సెషన్స్ అనేది ఫస్ట్ రివిజన్, అలాగే స్పెషల్ క్లాసెస్ లో కూడా మనం కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాం. సెకండ్ రివిజన్ కింద ఉపయోగపడుతుంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్లాసెస్ నేను కండక్ట్ చేసేవన్నీ కూడా మీకు తెలియచేయడం అనేది జరిగింది. అండ్ ఎవరైనా అన్అకాడమీలోని సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే దే కెన్ యూస్ మై రిఫరల్ కోడ్ మోహన్ బి లైవ్ అనే రిఫరల్ కోడ్ ఉపయోగించండి. సో మీరు 6 months కానీ, 12 months కానీ, 24 months కానీ ఏది కుదిరితే అది మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే యాప్ ఇన్స్టాల్ చేయండి, అన్అకాడమీ యాప్. అక్కడ మీకు గెట్ సబ్స్క్రిప్షన్ అనేది క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లోని రిఫరల్ కోడ్ ఉంటుంది, ఎంటర్ చేయండి. అండ్ దెన్ మీరు ఎంటర్ చేసిన తర్వాత 10% డిస్కౌంట్ అనేది ఆఫ్ అవుతుంది. తర్వాత పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మీకు పేమెంట్ అనేది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా చేయడానికి అన్అకాడమీ వాళ్ళు వీలు కల్పిస్తున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ ఐ వాంట్ టు హైలైట్ విత్ రెస్పెక్ట్ టు అన్అకాడమీ. ఓకే, సో కరెంట్ సెషన్ వచ్చి డిస్కషన్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఫర్ అక్టోబర్ మంత్. ఓకే, సో అక్టోబర్ మంత్ కి సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్ లాస్ట్ వీక్ లో ఏం జరిగాయో అవన్నీ కూడా మీకు ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లోని అడుగుతాను. దానికి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో ఒకవేళ మీకు కరెంట్ అఫైర్స్ అనేది గుర్తుకు రాకపోతే నాట్ ఎన్ ఇష్యూ, నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. దాని ద్వారా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో వెల్కమ్ కిరణ్మయి, సురేష్, రోహిత్, బన్నీ, రాకేష్, తోటా శ్రీను, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నరసింహ, అంచనా, చందన, పూర్వంజ, వెంకన్న, వెంకట్, పవన్, గౌరీ అండ్ చందు, నరసింహ అండ్ అదర్ పీపుల్, వెల్కమ్ టు ద క్లాస్ గైస్. సో వెల్కమ్ యూ ఆల్ గైస్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ
కరెంట్ సెషన్లో భాగంగా ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది క్వశ్చన్ చూద్దామండి. ఓకే, సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది రేంజ్ ఆఫ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి. సో ఏమేమి ఎగ్జామ్స్ అనేది యూపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, ఆర్బీఐ, గ్రామ సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఎన్టీపీసీ వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఆర్ యూ రెడీ గైస్, ఆల్ ద పీపుల్ హూ ఆర్ లిస్నింగ్ ద క్లాస్? ఓకే, సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ అనేది అడుగుతున్నాను. సో రీసెంట్ గా మీకు 2 days బ్యాక్ ఇది న్యూస్ లో ఉంది. సో వాట్ ఈస్ ద బేస్ ఇయర్ ఆఫ్ కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్? సో కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనేది బేస్ ఇయర్ చేంజెస్ చేశారు. సో ఆ ఇయర్ ఎప్పుడు అని చెప్పని అడుగుతున్నా. సో బేస్ ఇయర్ ఎప్పుడు అని చెప్పని అడుగుతున్నా. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అందరూ కూడా. ఆప్షన్ ఏ 2001, ఆప్షన్ బి 2012, ఆప్షన్ సి 2016, ఆప్షన్ డి 2018. సో ఈ వీటిల్లోని బేస్ ఇయర్ అని చెప్పని ఏ ఇయర్ ని చేంజెస్ చేశారు? సో కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ కి. ఓకే, వెరీ గుడ్, 40% ఆఫ్ ద పీపుల్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఓకే, సో ఇక్కడ మీరు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేవి మీరు కరెక్ట్ గా ఒక రఫ్ ఐడియా అనేది పెట్టుకుంటే మీకు అంటే కూడా కొంచెం ఎక్కువ మార్క్స్ అనేది రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ అనేది మీకు కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనేది జనరల్ గా మీకు ఇన్ఫ్లేషన్ గురించి డిస్కస్ చేసినప్పుడు తెలియజేస్తారు. సో అయితే రీసెంట్ గా ఏం జరిగింది అంటే గవర్నమెంట్ బేస్ ఇయర్ ఆఫ్ దిస్ కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ చేంజెస్ చేశారు. సో ఎర్లియర్ గా మీకు 2001 ఉండేది, దాన్ని 2016 కి చేంజెస్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ రీప్లేస్మెంట్ అనేది చేయడం అనేది ఎవరు చేశారు అనేది చూస్తే సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఈ న్యూ సిరీస్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో మరి ఈ కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎవ్రీ ఇయర్ మీకు ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే లేబర్ బ్యూరో వాళ్ళు పబ్లిష్ చేస్తారు. లేబర్ బ్యూరో మీకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద లేబర్ బ్యూరో ఉంటుంది, వాళ్ళు కంపైల్ చేసి పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. మరి ఈ కన్సూమర్ ప్రైస్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఎవ్రీ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోని సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళకి డిఆర్ఎస్ అలవెన్స్ అనేది ఇస్తారు. ఆ డిఆర్ఎస్ అలవెన్స్ అనేది ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా అనేది దేని మీద ఆధారపడి చేస్తారంటే కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ని యూజ్ చేసుకొని మెజర్ చేసి దాని ప్రకారంగా ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం అనేది చేస్తారు. సో దట్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, అండ్ మీకు వెయిటేజెస్ లో ఏమేమి చేంజెస్ వచ్చాయంటే మేజర్ చేంజ్ అనేది ఒకటి చెప్తాను. సో ఇక్కడ మీకు ఫుడ్ అండ్ బెవరేజ్, తర్వాత పాన్, సుపారీ, టొబాకో, ఇంటాక్సికెంట్స్, ఫ్యూయల్ లైట్, హౌసింగ్, క్లోతింగ్ అండ్ ఫుట్వేర్, మెసిలీనియస్. సో వీటన్నిటిలోని మీకు బాగా చేంజెస్ ఏమొచ్చాయి 2001 తో బేస్ ఇయర్ తోటి 2016 బేస్ ఇయర్ ఏం చేంజ్ వచ్చిందంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ లో చాలా చేంజెస్ వచ్చాయి. ఇక్కడ మీకు 46.2% తీసుకుంటే ఇక్కడ ఫుడ్ అండ్ బెవరేజెస్ కి 39.17 మాత్రమే తీసుకున్నారు. సో అది తగ్గించారని చెప్పని తెలుస్తుంది. సో దట్ ఈస్ ద మేజర్ చేంజ్. మిగిలినవన్నీ కూడా స్మాల్ చేంజెస్ అనేవి వచ్చాయి. ఓకే, సో ఈ కంపోజిషన్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఫుడ్ అండ్ బెవరేజ్, పాన్, సుపారీ అండ్ టొబాకో, ఇంటాక్సికెంట్స్, ఫ్యూయల్ లైట్, హౌసింగ్ అండ్ క్లోతింగ్ అండ్ ఫుడ్, ఇవి గుర్తుపెట్టుకుంటే మోర్ దాన్ ఎనఫ్ ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో నెక్స్ట్ వన్ అనేది చూద్దామండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్? సో ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనేది ఇది. ఓకే, సో దాన్ని ఏ పేరుతో పిలుస్తారు అని చెప్పని అడుగుతున్నాను. ఓకే, సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అందరూ కూడా. సో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటే ఏది అని చెప్పని అడుగుతున్నాను. ఆప్షన్ ఏ అగ్ని, ఆప్షన్ బి శౌర్య, ఆప్షన్ సి పినాక, ఆప్షన్ డి నాగ్ అని చెప్పని అంటున్నారు. సో ఇందులోని యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనేది దేన్ని అంటారు అని చెప్పని అడుగుతున్నాను. ఓకే, సో ఒకసారి ఇది ఫైర్ చేసిన తర్వాత ఫైర్ అండ్ ఫర్గెట్ అని చెప్పని కూడా అంటారు. సో టార్గెట్ ని ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, సో గైడెడ్ అనగానే మీకు టార్గెట్ అనేది కొంచెం ప్లేస్ రీలొకేట్ అయినా అక్కడికి మీకు టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గైడెడ్ మిసైల్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే ఇట్ ఈస్ నాగ్. సో నాగ్ అనేది మీకు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అని చెప్పానంట. సో రీసెంట్ గా మీకు ఇండియా చైనా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి బోర్డర్ ఏరియాస్ లోని ఇండియా తన యొక్క ఆర్మ్స్ అన్నిటిని కూడా మీకు టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా మీకు పోఖ్రాన్ అనేది తార్ డిజర్ట్ రాజస్థాన్ లో ఉంటుంది. అక్కడ మీకు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ నాగ్ అనేది టెస్ట్ ఫైర్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే డిఆర్డిఓ. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు అదర్ కంట్రీస్ నుంచి ఎప్పుడైనా సరే మనకి స్ట్రైక్ అవుతున్నప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కూడా ఇది ఉపయోగించడం అనేది జరుగుతుంది.
అంటే ఏంటంటే మీకు మోస్ట్ ఆఫ్ ద టైం మన ట్యాంకర్స్ ఉంటాయి. ఎనిమీ ట్యాంకర్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా పేలిస్తే దాన్ని స్ట్రైక్ చేయడానికి కూడా ఈ నాగ్ మిసైల్ అనేది ఉపయోగిస్తారు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ రెస్పెక్ట్ టు నాగ్ మిసైల్. అండ్ దీని యొక్క రేంజ్ అనేది చూస్తే మీకు 500 మీటర్స్ నుంచి మీకు 4 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ అని చెప్పని కూడా అంటారు. సో ఒక్కసారి మీరు ఫైర్ చేసిన తర్వాత మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి దాన్ని చేంజెస్ చేసుకోవడం గైడెడ్ మిసైల్ కింద తయారు చేయడం అనేది జరిగింది. సో ఆ చేంజెస్ చేయడం ఎలా చేస్తారంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది ఉపయోగించుకొని మీకు టార్గెట్ ని రీచ్ అవ్వడానికి ఉపయోగిస్తారు, యూస్ చేస్తారు ఈ నాగ్ మిసైల్ అనేది. ఓకే. సో దీస్ ఆర్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు నాగ్ మిసైల్. వెల్కమ్ అనిల్ రాథోడ్, ఎల్బిఎన్, శంకర్, దివ్య, మానిక్ బి, గోవిందమ్మ, మల్లేష్ అండ్ రమేష్ కుమార్. వెల్కమ్ యూ ఆల్ గెస్, వెల్కమ్ టు ద క్లాస్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దామండి. సో థార్ డిజర్ట్ మీకు అందరికీ తెలుసు. సో థార్ డిజర్ట్ అనేది ఎన్ని స్టేట్స్ వరకు కూడా స్ప్రెడ్ అయి ఉంది అని చెప్పని అడుగుతున్నా. సో థార్ డిజర్ట్ అనేది ఎన్ని స్టేట్స్ స్ప్రెడ్ అయి ఉంది అని చెప్పని అడుగుతున్నా. ఓకే. సో ఇక్కడ మీకు గుజరాత్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, సో ఇలా చాలా వరకు స్టేట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో థార్ డిజర్ట్ ఏ స్టేట్స్ లో మీకు స్ప్రెడ్ అయి ఉంది అని చెప్పని అడుగుతున్నా. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అందరూ కూడా. ఆప్షన్ ఏ ఓన్లీ 4 అంటున్నారు, ఆప్షన్ బి 1 and 4, ఆప్షన్ సి 2 and 3, ఆప్షన్ డి ఆల్ ద అబవ్. సో థార్ డిజర్ట్ అనేది మీకు ఏ స్టేట్స్ లో స్ప్రెడ్ అయి ఉంది అని చెప్పని అడుగుతున్నాను. ఓకే. సో ఎందుకంటే మీకు థార్ డిజర్ట్ అనేది చాలా వరకు ఈ మధ్య కాలంలోని చాలా వేరియస్ రీజన్స్ వల్ల న్యూస్ లో ఉంటుంది. కాబట్టి ఈ థార్ డిజర్ట్ అనేది ఎంత వరకు స్ప్రెడ్ అయి ఉంది అని చెప్పని అడిగాను. ఓకే. సో ఇక్కడ మీరు ఏంటంటే 1 and 4 అని పెట్టారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తప్పు పెట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే ఆన్సర్ ఈస్ ఆల్ ద అబవ్. సో అన్ని స్టేట్స్ లో ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని స్టేట్స్ లో కూడా మీకు స్ప్రెడ్ అయి ఉంది అని చెప్పనంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు థార్ డిజర్ట్ అనేది తీసుకుంటే మీకు దీన్ని ఇండియా గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అని చెప్పనంటారు. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిజర్ట్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అని చెప్పడం జరిగింది. అలాగే మీకు ఈ డిజర్ట్ అనేది ఇండియా, పాకిస్తాన్ 2 కంట్రీస్ మధ్యన ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ బౌండరీ అన్నమాట బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని చెప్పనంటారు. సో ఇది ఎక్కడి వరకు ఎక్స్టెంట్ ఉంది అని చెప్పనంటే మనకి ఆరావళి హిల్స్ నుంచి నార్త్ ఈస్టర్న్ సైడ్ లో ఉంటుంది. అలాగే మీకు రన్ ఆఫ్ కచ్ అని చెప్పని సదరన్ సైడ్ లో ఉంటుంది. అలాగే ఇండస్ రివర్ అని చెప్పని పాకిస్తాన్ సైడ్ ఉంటుంది. సో వీటన్నిటి మధ్యలో థార్ డిజర్ట్ ఉంది అని చెప్పని తెలియజేస్తున్నారు. అలాగే మీకు థార్ డిజర్ట్ అనేది 85% ఇండియాలో ఉంది అండ్ ఓన్లీ 15% మాత్రమే మీకు పాకిస్తాన్ లో థార్ డిజర్ట్ ఉంది అని చెప్పని తెలియజేస్తున్నారు. సో మీకు 60% ఆఫ్ ద థార్ డిజర్ట్ అంతా కూడా ఇండియన్ స్టేట్ లైక్ రాజస్థాన్ లో ఎక్కువగా ఉంది. రిమైనింగ్ అంతా కూడా మీకు గుజరాత్, పంజాబ్, హర్యానాలో ఉంది అని చెప్పని తెలియజేస్తున్నారు. సో మరి ఈ థార్ డిజర్ట్ రీసెంట్ గా ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా అక్కడ ఒక రివర్ అనేది ఫ్లో అవుతుండేది చాలా ఏళ్ల క్రిందట. ఎన్ని ఏళ్ల క్రిందట అంటే 172,000 years ago అక్కడ ఒక రివర్ అనేది ఉండేది. ఆ రివర్ అనేది ఇప్పుడు కనుమరుగైపోయింది. అక్కడ మీకు చాలా మంది హ్యూమన్ పాపులేషన్ ఉండేవాళ్ళు, ఇన్హాబిట్ చేసేవాళ్ళు అని చెప్పని తెలియజేయడం అనేది జరిగింది. సో అందుకని చెప్పని రీసెంట్ గా థార్ డిజర్ట్ అనేది న్యూస్ లో ఉంది. ఓకే. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్, విజయలక్ష్మి రామన్ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్. సో ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ అని చెప్పని అడుగుతున్నారు. సో రీసెంట్ గా ఈవిడ చనిపోవడం అనేది జరిగింది. సో మరి విజయలక్ష్మి రామన్ ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ అని చెప్పని అడుగుతున్నారు. ఓకే. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అందరూ కూడా. ఆప్షన్ ఏ ఇండియన్ ఆర్మీ, ఆప్షన్ బి ఇండియన్ నేవీ, ఆప్షన్ సి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆప్షన్ డి సిఆర్పిఎఫ్. సో వీటిల్లోని ఏ పర్టికులర్ విజయలక్ష్మి రామన్ సంబంధించిన వ్యక్తి, సో లేదంటే ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ అని చెప్పని అడుగుతున్నారు. ఓకే. సో రీసెంట్ గా ఈవిడ న్యూస్ లో ఉండడం అనేది జరిగింది. ఓకే. సో 50% ఆఫ్ ద పీపుల్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఓకే. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే ఇట్ ఈస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పని తెలియజేశారు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఈమె వింగ్ కమాండర్ కింద వర్క్ చేయడం అనేది జరిగింది అండ్ షీ ఈస్ కన్సిడర్డ్ టు బి ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో రీసెంట్ గా ఈవిడ చనిపోవడం అనేది జరిగింది, అందుకని చెప్పని న్యూస్ లో ఉన్నారు. ఓకే. నెక్స్ట్ వన్, ఆసన్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పని అడుగుతున్నారు. సో ఆసన్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఇక్కడ పిక్చర్ లో ఉండేదాన్ని ఆసన్ కన్జర్వేషన్ రిజర్వ్ అని చెప్పని అంటారు. సో ఈ కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఎక్కడ ఏ స్టేట్ లో ఉంది అని చెప్పని అడుగుతున్నారు. సో ఈ రీసెంట్ గా ఈ పర్టికులర్ ఆసన్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏరియా అనేది న్యూస్ లో ఉంది. అది ఏ స్టేట్ లో ఉంది అని చెప్పని అడుగుతున్నారు. ఓకే. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఆప్షన్ ఏ పంజాబ్,
ఆప్షన్ బి యూపీ, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆసన్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఏ పర్టికులర్ స్టేట్ లో ఉంది అని చెప్పని అడుగుతున్నాను. ఓకే. సో ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి చాలా సార్లు న్యూస్‌లో ఉన్నవే మీకు ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. సో ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి అందరూ కూడా. సో వెరీ గుడ్. 69% ఆఫ్ ద పీపుల్ కరెక్ట్‌గా ఆన్సర్ చేశారు. వెల్కమ్ అశ్విని. వెల్కమ్ టు ద క్లాస్. ఓకే. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే ఇట్ ఈస్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఆసన్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఉత్తరాఖండ్‌లోని మీకు లొకేట్ అయ్యి ఉంది. అయితే ఉత్తరాఖండ్‌లో మీకు దీన్ని ఫస్ట్ రామ్సార్ సైట్ కింద గుర్తించడం అనేది జరిగింది. సో రామ్సార్ సైట్. సో అక్కడ మీకు రామ్సార్ సైట్ దేనికి సంబంధించిందంటే వెట్లాండ్ అంటే చిత్తడి నేలలు అని చెప్పనంటారు. ఓకే. సో వెట్లాండ్స్‌కి మీకు గుర్తించడం అనేది జరిగింది. సో రామ్సార్ అనేది ఒక కన్వెన్షన్. సో రామ్సార్ అనేది కన్వెన్షన్. దేనికి సంబంధించింది అంటే వెట్లాండ్స్‌కి సంబంధించింది. సో అది మీకు 1971 లోనే అరౌండ్ ద వరల్డ్ మొత్తం అంతా కూడా వెట్లాండ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని రక్షించడానికి మీకు ఈ కన్వెన్షన్ అనేది తీసుకొచ్చారు. సో ఆ కన్వెన్షన్‌లో ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆ రామ్సార్ కన్వెన్షన్ సైన్ చేసిన కంట్రీ అన్నీ కూడా ఆ వెట్లాండ్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి స్టెప్స్ అనేది తీసుకోవాలి. సో ఇండియాలో కూడా మీకు ఈ వెట్లాండ్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని వెట్లాండ్స్‌ని రామ్సార్ సైట్స్ కింద రికగ్నైజ్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ బాధ్యత ఎవరు చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే మనకి ఈ రిజర్వ్ అనేది ఏ రివర్ పక్కన ఉంది అంటే యమునా రివర్ పక్కన ఉంది అని చెప్పనంటున్నారు. అలాగే మీకు ఇది డెహ్రాడూన్ డిస్ట్రిక్ట్ గార్వాల్ రీజన్, హిమాలయన్ స్టేట్, ఉత్తరాఖండ్ లో ఉంది అని చెప్పని తెలియజేస్తున్నారు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రామ్సార్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అంటే వెట్లాండ్ సంబంధించింది. అది 1971 లో ఫస్ట్ టైం మీకు అడాప్ట్ చేసుకొని అన్ని కంట్రీస్ కూడా ఫాలో అవుతున్నాయి. ఆ గవర్నమెంట్స్ అన్ని కూడా ఈ వెట్లాండ్స్ ని ప్రొటెక్ట్ చేస్తారు. సో ఫస్ట్ టైం ఉత్తరాఖండ్ లోని ఒక సైట్ ని రామ్సార్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు. దాని పేరే ఆసన్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏరియా అని చెప్పని తెలియజేశారు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే. నెక్స్ట్, which state emerged as a top destination for attracting highest number of domestic tourists visiting in 2019? సో మీకు టూరిస్ట్స్ అనే వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. ఓకే. ఒకళ్ళు ఎవరంటే ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే. సో ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకొకళ్ళు ఎవరంటే డొమెస్టిక్ విత్ ఇన్ ద కంట్రీలోని మీకు చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో వేరియస్ సైట్స్‌ని. సో అలా మనకి డొమెస్టిక్ టూరిస్ట్స్ ఎక్కువగా విజిట్ చేసిన స్టేట్ పేరేంటి అని చెప్పని అడుగుతున్నాను. ఓకే. డొమెస్టిక్ టూరిస్ట్స్ ఎక్కువగా విజిట్ చేసిన స్టేట్ పేరేంటి అని చెప్పని అడుగుతున్నాను. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఆప్షన్ ఏ యూపీ, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తమిళనాడు. సో ఇక్కడ మీకు డొమెస్టిక్ టూరిస్ట్స్ ఎక్కువగా విజిట్ చేసిన స్టేట్ ఏది అని చెప్పని అడుగుతున్నా. ఓకే. సో దట్ ఏంటంటే మీకు ఈ టూరిజం కూడా ఈ మధ్య కాలంలో బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ టూరిజం అనేది ఎవ్రీ స్టేట్ వాళ్ళకి సంబంధించిన టూరిస్ట్ థీమ్స్ అనేది చెప్తున్నారు. అలాగే కేరళ తీసుకుంటే గాడ్స్ ఓన్ కంట్రీ అనేది థీమ్. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి ఓ టూరిజం ఉంది డిపార్ట్మెంట్. అలాగే ఎవ్రీ స్టేట్‌కి టూరిజం డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా టూరిజం డిపార్ట్మెంట్స్ అనేది డెవలప్ చేస్తూ టూరిస్ట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ టూరిజం వల్ల ఒక్కొక్క స్టేట్‌కి రెవెన్యూ వస్తుంది, ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుంది, అసెట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్‌మెంట్ అవుతుంది. కాబట్టి మీకు టూరిజంని ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ 2019 ఇయర్‌లోని ఎక్కువగా డొమెస్టిక్ టూరిస్ట్స్ ఏ పర్టిక్యులర్ స్టేట్‌ని విజిట్ చేశారంటే ఇట్ ఈస్ యూపీ అని చెప్పని తెలియజేశారు. ఇట్ ఈస్ యూపీ. ఓకే. సో ఆ పర్టిక్యులర్ డేటాని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇండియన్ టూరిజం స్టాటిస్టిక్స్ 2020 మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకే. అండ్ ఉత్తరప్రదేశ్‌కి ఎంతమంది వచ్చారంటే 53.6 క్రోర్ డొమెస్టిక్ టూరిస్ట్స్ ఉత్తరప్రదేశ్ విజిట్ చేయడం అనేది జరిగింది. అలాగే మీకు 21.3% ఆఫ్ టూరిస్ట్స్ అందరూ కూడా తమిళనాడు విజిట్ చేశారు. తర్వాత థర్డ్ ర్యాంక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ 10.2% విజిటర్స్ వచ్చారని చెప్పని తెలియజేశారు. సో ఇలా మీకు ర్యాంకింగ్స్ అనేవి ఎవ్రీ టైమ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో 2019 లో మటుకు ఉత్తరప్రదేశ్ టాప్ వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో వెల్కమ్ భాగ్యరేఖ. వెల్కమ్ టు ద క్లాస్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో విచ్ ఐఐటి డెవలప్డ్ కోవిరాప్ టెక్నాలజీ ఫర్ COVID-19? సో COVID-19 కి కోవిరాప్ టెక్నాలజీ అనేది ఏ ఐఐటి డెవలప్ చేశారు అని చెప్పని అడుగుతున్నా. ఓకే. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో అశ్విని మీరు కరెక్ట్ ఇక్కడ మనకి పోల్ ఉంది కదా, పోల్ ఉపయోగించాలి. సో దట్ అదర్ పీపుల్ కూడా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది.
ఎందుకంటే కొంతమంది అనలైజ్ చేసి అసెస్మెంట్ చేస్తారు కాబట్టి అక్కడ మీకు చాలా వరకు కూడా వాళ్ళకి ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఆప్షన్ ఏ అనేది ఢిల్లీ, ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి ఖరగ్పూర్, ఆప్షన్ డి కాన్పూర్. ఓకే. సో ఇక్కడ మీకు ఐఐటి మీకు కోవిరాప్ అనే టెక్నాలజీ డెవలప్ చేయడం అనేది జరిగింది. అక్కడ ఏం చేస్తారంటే కావాల్సిన టెస్టింగ్ అనేది చేసినప్పుడు విత్ ఇన్ షార్టెస్ట్ టైం పీరియడ్ లోనే మీకు టెస్ట్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్నే కోవిరాప్ టెక్నాలజీ అనేది డెవలప్ చేశారు. ఐఐటి డెవలప్ చేయడం అనేది జరిగింది అని చెప్పని అడుగుతున్నాను. ఇట్ ఈస్ ఐఐటి ఖరగ్పూర్ అని చెప్పని తెలియజేస్తున్నారు. ఐఐటి ఖరగ్పూర్. సో రీసెంట్ గా మీకు రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో ఐఐటి ఖరగ్పూర్ లోని వాళ్ళు కోవిరాప్ అనే టెక్నాలజీని డెవలప్ చేశారు. సో ఈ పర్టికులర్ టెక్నాలజీ ద్వారా మీకు చాలా తక్కువ ప్రైస్ కి కోవిడ్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. విత్ ఇన్ 1 hour లో రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చాలా మంది కోవిడ్ టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా అని చెప్పని చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ కి వెళ్తున్నారు. సో అక్కడ మీరు ఒక్కసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చేయించాలన్నా, ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చేయించాలంటే మీకు ఎంత కాదనుకున్నా కానీ 3,500 రూపీస్ అవుతుంది. అవునా? సో అది కామన్ మెన్ అంత బేర్ చేయలేరు. సో మరి అతనికి కోవిడ్ వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకుంటారు? సో ఓన్లీ యాంటీజెన్ టెస్టింగ్ ఒకటే చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఈ యాంటీజెన్ టెస్టింగ్ అనేది ఏంటంటే మీకు జస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ అన్నమాట. సో అది యాంటీజెన్ టెస్ట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. అంటే మీకు అసిమ్టమాటిక్ సింప్టమ్స్ అని చెప్పని అంటారు. అంటే ఏంటంటే మీకు కోవిడ్ వచ్చినా మీకు తెలియదు. సో అప్పుడు యాంటీజెన్ టెస్ట్ అనేది ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు కోవిడ్ అనేది మనిషిలో పెరిగిపోతూ ఉంటుంది. సో అది బయటపడే సమయానికి ఎక్కువగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని పీపుల్ అందరూ ఏం చేస్తారంటే యాంటీజెన్ టెస్ట్ అనేది చేయించినప్పటికీ ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు కన్ఫర్మ్ చేసుకోవడానికి కోవిడ్ ఉందా లేదా. సో ఆ తర్వాత మీకు సిటీ స్కానింగ్ అనేది చేస్తారు. ఓకే, సిటీ స్కాన్. ఓకే, సో దీస్ ఆర్ ద రేంజ్ ఆఫ్ టెస్ట్స్ అన్నమాట. అందరూ కూడా ఫాలో అవుతున్న కరెంట్లీ టెస్ట్స్ అన్నట్టు. సో అయితే మీకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది, యాంటీజెన్ టెస్ట్ అనేది ఈ మధ్య కాలంలో కాస్ట్లీ అయిపోతున్నాయి కాబట్టి మీకు కొత్తగా డెవలప్ చేసిన టెక్నాలజీ ఏంటంటే కోవిరాప్ టెక్నాలజీ. సో దీని ద్వారా ఏంటంటే విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 1 hour లోనే మీకు టెస్ట్ అనేది తెలిసిపోతుంది. పీపుల్ అందరూ కూడా కొనుక్కునే విధంగా అక్కడ ఈ టెక్నాలజీ అనేది డెవలప్ చేశారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అప్రోచ్ డెవలప్డ్ బై ద ఐఐటి ఖరగ్పూర్. దీన్ని ఐసీఎంఆర్ వాళ్ళు మీకు సర్టిఫై చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్. So Airport Authority of India is planning to develop at least 100 airports, okay, under a scheme called as UDAN. So UDAN అనే స్కీమ్ లోని మీకు 100 airports కన్స్ట్రక్షన్ చేస్తాం, వాటర్ డోమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం, హెలిపోర్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం అన్నారు. మరి ఈ 100 airports అనేవి ఏ ఇయర్ కల్లా కన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్పని గవర్నమెంట్ తెలియజేశారు. గవర్నమెంట్ అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. ఏ ఇయర్ కల్లా మనం ఈ 100 airports ని కన్స్ట్రక్షన్ చేయడం అనేది టార్గెట్ రీచ్ అవుతాము అని చెప్పని తెలియజేశారు. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఆప్షన్ ఏ 2022, ఆప్షన్ బి 2023, ఆప్షన్ సి 2024, ఆప్షన్ డి 2025. సో వీటిల్లోనే ఏ ఇయర్ కల్లా ఈ 100 ఎయిర్పోర్ట్స్ అనేది ఉదాన్ స్కీమ్, ఉదాన్ అంటే ఇక్కడ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పాలన్నారు. సో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా ఎయిర్పోర్ట్స్ ఆల్రెడీ మీకు ఒక 100 2019 కల్లా కంప్లీట్ చేశారు గవర్నమెంట్. నెక్స్ట్ ఇంకొక 100 ఎయిర్పోర్ట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో అవి ఏ ఇయర్ కల్లా కంప్లీట్ చేస్తాము అని చెప్పని గవర్నమెంట్ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. సో ద ఆన్సర్ హియర్ ఈస్ 2024 అని చెప్పని తెలియజేశారు. ద ఆన్సర్ హియర్ ఈస్ 2024. సో ఇక్కడ మీకు ఈ ఉదాన్ స్కీమ్ వల్ల ఏంటంటే చాలా మందికి పీపుల్ అందరికి ఎవరికైతే ఎయిర్వేస్ అనేది ఎప్పుడు కూడా అంటే ఏరోప్లేన్ ఎక్కని వాళ్ళందరూ కూడా ఎందుకు ఎక్కలేకపోతున్నారు, చాలా కాస్ట్లీ కాబట్టి. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఉదాన్ స్కీమ్ ద్వారా ఆ ఎయిర్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో దాన్ని అఫోర్డబుల్ ప్రైసెస్ అందరికి అందుబాటులో ఉండే ప్రైసెస్ కి తీసుకురావాలి అనేది ఆబ్జెక్టివ్. అలాగే మీకు ఎయిర్పోర్ట్స్ ని కన్స్ట్రక్షన్ చేయాలి అనేది ఇంకొక ఆబ్జెక్టివ్. అండ్ ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే రీజనల్ కనెక్టివిటీ అనేది పెంచాలి. ఎందుకంటే మీకు చాలా వరకు కొన్ని ఏరియాస్ లోని ఇంటీరియర్ ఏరియాస్ లోని ఓన్లీ రోడ్ నెట్వర్క్ ఉంది, కొన్ని ఏరియాస్ లో రైల్వేస్ నెట్వర్క్స్ ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్ నెట్వర్క్ లేదు. సో ఎయిర్పోర్ట్ ద్వారా రీజనల్ కనెక్టివిటీ పెంచాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఉదాన్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో మన ఇండియాలో ఏంటంటే చాలా మంది ఎఫర్ట్ చేయలేరు కాబట్టి అఫోర్డబుల్ ప్రైసెస్ లో వాళ్ళకి ఎయిర్ సర్వీసెస్ అందించాలి. సో అందుకని చెప్పని ఈ ఉదాన్ స్కీమ్ అనేది గవర్నమెంట్ అమలు చేస్తున్నారు. సో దీన్ని అమలు చేస్తుంది ఎవరు అని చెప్పానంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు అమలు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా కావాల్సిన ల్యాండ్ అలాట్మెంట్ అనేది చేస్తారు. సో అందుకని చెప్పని మీకు జాయింట్లీ ఫండెడ్ అన్నమాట ఉదాన్ స్కీమ్ అనేది.
సో అక్కడ మీకు సెంట్రల్ గవర్నమెంట్ కొంత పెట్టుకుంటారు, స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అండ్ స్కీమ్ విల్ రన్ ఫర్ ఆల్మోస్ట్ 10 years. సో నెక్స్ట్ 10 years వరకు కూడా రన్ అవుతూ ఉంటుంది. ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ జాయింట్ రీసెంట్లీ యాజ్ 190th కంట్రీ ఇన్ ద IMF. సో IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పని మీకు అందరికీ తెలుసు. సో దాంట్లోని మీకు 190th కంట్రీ కింద జాయిన్ అయిన కంట్రీ పేరేంటి అని చెప్పని అడుగుతుంది. సో 190th కంట్రీ కింద జాయిన్ అయిన కంట్రీ పేరేంటి అని చెప్పని అడుగుతున్నాను. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అందరూ కూడా. ఓకే, సో ఆప్షన్ ఏ సౌత్ సూడాన్, ఆప్షన్ బి తువాలు, ఆప్షన్ సి నువ్రు, ఆప్షన్ డి అండోరా. సో వీటిల్లోని ఏ కంట్రీ అనేది మీకు రీసెంట్ గా IMF లో 190th కంట్రీ కింద జాయిన్ అయింది అని చెప్పని అడుగుతున్నా. 190th కంట్రీ కింద జాయిన్ అయింది అని చెప్పని అడుగుతున్నా. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇవన్నీ కూడా అప్డేటెడ్ న్యూసే అండి. సో మీకు ఒక్కొక్కసారి ఏంటంటే ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో రాలేదు. ఓకే, సో వేరియస్ వెబ్సైట్స్ నుంచి నేను ఈ డేటా అంతా కలెక్ట్ చేస్తాను. సో మీకు ఇది అఫీషియల్ గా రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఓకే, సో ఎప్పుడైనా ఒక పర్టికులర్ కంట్రీ అనేది IMF లో మెంబర్షిప్ కావాలంటే ఆ కంట్రీకి మినిమం రిక్వైర్మెంట్ ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? సో ఎప్పుడైనా ఒక కంట్రీ అనేది IMF లో మెంబర్ కావాలి అంటే దానికి మినిమం రిక్వైర్మెంట్ ఏంటనే చెప్పగలరా ఎవరైనా? మినిమం రిక్వైర్మెంట్ ఏముండాలి? సో మీరు ఒక కంట్రీ, ఆ కంట్రీ IMF లో జాయిన్ అవ్వాలి అంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటి? SDR అనేది తర్వాత ఇస్తారు. ఓకే, సో SDR అనేది మీరు IMF లో జాయిన్ అయిన తర్వాత మీ ఎకనామిక్ కండిషన్స్ ని బట్టి దాని యొక్క వాల్యూని బట్టి మీకు SDRs ఇస్తారు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పానంటారు దాన్ని. సో అయితే ఎప్పుడైనా ఒక కంట్రీ అనేది IMF కంట్రీ కింద గుర్తించాలి అని చెప్పానంటే ఫస్ట్ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ లోనే కంట్రీ కింద గుర్తించాలి. అర్థమైందా అండి? ఎవరైనా గుర్తుపెట్టుకోండి. సో ఒక కంట్రీని IMF లో జాయిన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ లో సైన్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు IMF లోని జాయిన్ అవ్వడానికి అర్హులు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చాలా కంట్రీస్ ఉన్నాయి. తైవాన్ ఉంది. సో తైవాన్ అనేది ఇప్పటికీ కూడా యునైటెడ్ నేషన్స్ లో గుర్తించబడలేదు. సో ఒకసారి కంట్రీ కింద గుర్తించబడితే అప్పుడు గ్లోబల్ ఆర్గనైజేషన్స్ అన్నిటిలో కూడా తైవాన్ ఒక కంట్రీ కింద గుర్తించబడడానికి వీలవుతుంది. సో అలా మీకు రీసెంట్ గా గుర్తించబడ్డ కంట్రీ పేరు ఏంటంటే అండోరా అనేది గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళందరూ కూడా అక్కడ కంట్రీ వేరియస్ అదర్ కంట్రీస్ అన్ని కూడా అండోరా అనే ఒక కంట్రీ కింద గుర్తించారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కంట్రీ ఎక్కడ ఉంది అని చెప్పానంటే మీకు ఫ్రాన్స్, స్పెయిన్ మధ్యలో ఉంది. చిన్న కంట్రీ అన్నమాట, వెరీ స్మాల్ కంట్రీ. హైదరాబాద్ అంత. సో దట్ ఈస్ వెరీ స్మాల్ కంట్రీ. సో అలా మీకు గుర్తించారు ఆ యునైటెడ్ నేషన్స్ లోని. ఆ తర్వాత IMF లో కూడా మీకు దానికి ఒక కంట్రీ కింద గుర్తించి 190th కంట్రీ అనేది గుర్తుపెట్టుకోండి. 190th కంట్రీ. ఓకే, నెక్స్ట్ వన్. సో వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ మాక్ డ్రిల్? సునామీ మాక్ డ్రిల్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇండియన్ ఓషన్ లోని, పెసిఫిక్ ఓషన్ లోని చాలా వరకు సునామీ మాక్ డ్రిల్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఎందుకు అని చెప్పానంటే ఎప్పుడైనా సునామీ వచ్చినప్పుడు పీపుల్ అందరినీ రక్షించడానికి, ప్రాపర్టీ అనేది లాస్ అవ్వకుండా చూసుకోవడానికి మీకు ఈ సునామీ డ్రిల్స్ అనేవి ఉపయోగపడతాయి. సో రీసెంట్ గా మీకు సునామీ డ్రిల్ అనేది మీకు ఇండియన్ ఓషన్ లోని కండక్ట్ చేశారు. ఓకే, సో రీసెంట్ గా ఆ కండక్ట్ చేసిన డ్రిల్ పేరేంటి, సునామీ డ్రిల్ పేరేంటి అని చెప్పని అడుగుతున్నాను. ఓకే, సో IO సునామీ 20, అలాగే IO ఓషన్ 20, IO వేవ్ 20, IO టైడ్ 20. సో వీటిల్లోని ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పని అడుగుతున్నాను. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి, అందరూ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఇలా మీకు వేరియస్ డ్రిల్స్. సో రీసెంట్ గా మీకు చాలా వరకు కూడా నేవల్ ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్, అలాగే ఏవియేషన్ ఎక్సర్సైజెస్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతుంటాయి. అలాగే మీకు సునామీ డ్రిల్స్ లాంటివి కూడా జరుగుతాయి. సో వాటికి ఏదైనా నేమ్ ఉంటే అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. సో ఇది కూడా మీకు రిమోట్ క్వశ్చన్ అనమాట, ఏ న్యూస్ పేపర్ లోని కూడా రాలేదు. ఓకే, సో మనము కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ సెషన్ లో మనం ఏదైతే డిస్కస్ చేస్తామో దాంట్లో మాత్రమే మీకు ఈ క్వశ్చన్ గురించి అడగడం అనేది జరిగింది. ఓకే, సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు దీనికి పేరు ఏం పెట్టారంటే ఈ మాక్ సునామీ డ్రిల్ కి IO వేవ్ 20 అనేది పెట్టారు. ఓకే, సో IO వేవ్ 20 అనేది సునామీ మాక్ డ్రిల్ కింద పెట్టడం అనేది జరిగింది. అది రీసెంట్ గా మీకు విశాఖపట్నంలోని ఈ డ్రిల్ అనేది కండక్ట్ చేశారు. ఎందుకంటే మీకు 2004 లోని ద వర్స్ట్ ఎఫెక్టెడ్ సునామీ అన్నమాట. సో ఆల్మోస్ట్ 2.5 lakh పీపుల్ చనిపోయారు. సో దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వర్స్ట్ డిజాస్టర్ ఇన్ ద 20 years, పాస్ట్ 20 years. 2000 నుంచి మనకి 2020 వరకు తీసుకుంటే ఎక్కువ మంది చనిపోయింది ఎప్పుడు అని చెప్పానంటే ఒక డిజాస్టర్స్ వల్ల, దట్ ఈస్ 2004
సునామీ, ఇండియన్ ఓషన్ సునామీ. సో అక్కడ మీకు ఇండోనేషియా నుంచి ఇండియా వరకు కూడా చాలా మంది పీపుల్ చనిపోవడం అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యూమన్ లాస్, ప్రాపర్టీ లాస్ అన్ని కూడా జరిగాయి అన్నట్టు. సో దట్స్ వై జీకే ఇస్ కంపేర్డ్ విత్ ఓషన్. యాహ్! అంతే కదండీ. సో అది ఎందుకంటే మీకు జీకే అనేది ఏంటంటే వాస్ట్ అన్నమాట. సో అది ఏంటంటే స్మార్ట్‌గా మీరు ఒక్కొక్క ఆహ్, టాపిక్‌ని కేటగరైజ్ చేసుకోవాలి. సో అంటే ఏంటంటే కేటగరైజ్ చేసుకోవడం అంటే మీకు ఫస్ట్ బేసిక్ సబ్జెక్ట్స్ ఒక 2, 3 మినిట్స్ చెప్తానండి. స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి అంటే, ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి అని చెప్పానంటే, ఎవరైనా సరే ఫస్ట్ బేసిక్ సబ్జెక్ట్స్ మీద పూర్తి అవగాహన అనేది ఉండాలి. సో బేసిక్ సబ్జెక్ట్స్. ఎందుకంటే మీకు చాలా వరకు గూడా మీకు ఒక ఎగ్జామ్ క్లియర్ అవ్వాలి అంటే ఫస్ట్ బేసిక్ సబ్జెక్ట్స్ కామన్. సో బేసిక్ సబ్జెక్ట్స్ అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, అలాగే ఎన్వైర్న్మెంట్, జనరల్ సైన్స్ ఇలాంటివన్నీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే మీకు బేసిక్ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఒక సర్వీస్ అనేది మీరు మీ యొక్క మంచి ర్యాంక్ తీసుకురావాలన్నా, మీ యొక్క స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, మీకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా వాస్ట్‌గా ఉంటుంది కాబట్టి, దాన్ని ఎక్కువగా ఎవరైతే బాగా చదివి కొన్ని ఒక 10, 15 మార్క్స్ అదర్ పీపుల్ కంటే ఎక్స్‌ట్రాగా పెర్ఫార్మ్ చేస్తారో, వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది. అండ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా గాని, లేకపోతే టాప్ 10లో వచ్చినా గాని, వాళ్ళందరికీ ఈ కరెంట్ అఫైర్స్ మార్క్స్ మీద ఎక్కువ వచ్చి ఉండాలి. డెఫినెట్‌గా. సో అప్పుడే వాళ్ళకి మంచి ర్యాంక్ సాధించడానికి స్కోప్ ఉంటుంది. మంచి పోస్ట్ వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఎగ్జామ్‌లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ కూడా చాలా మంది గ్రూప్ 2 అభ్యర్థులు ఉంటారు కాబట్టి, సో అందరూ కూడా ఏం ఆశిస్తారండి? గ్రూప్ 2లో ఏది సాధించాలనుకుంటారు? సో డిప్యూటీ తహసీల్దార్ అనేది అనుకుంటారు. ఎందుకు? ఇది బేసికల్‌గా రెవెన్యూ పోస్ట్ కాబట్టి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది, ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ వస్తాయని చెప్పని చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. అలాగే మీకు తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 అని చెప్పని గ్రేడ్ 3 అనేది ఉంటుంది. అలాగే మీకు ఆహ్, చాలా వరకు వేరియస్ అదర్ పోస్ట్స్ అనేవి ఉన్నాయి. కానీ చాలా మంది ఆప్ట్ చేసుకునేవేంటి? మీకు డిప్యూటీ రిజిస్ట్రార్ గాని, డిప్యూటీ రిజిస్ట్రార్ ఒకటుంటుంది. అలాగే మీకు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అండ్ డిప్యూటీ తహసీల్దార్. ఈ 3 పోస్ట్స్‌ని అందరూ ఎందుకు తీసుకుంటారు? సో మరి ఇవి టార్గెట్ చేసి మీకు మంచి ర్యాంక్ సాధించాలి. ఇక్కడ మీకు ఈ పోస్ట్ అనేది రావాలంటే కరెంట్ అఫైర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ కరెంట్ అఫైర్స్ అనేది కూడా మీకు ఒక టఫ్ నట్ ఏం కాదు. అంటే మనం చదవలేము, క్రాక్ చేయలేము అనేది ఏం లేదు. సో మీరేంటంటే పద్ధతిగా, ఆర్గనైజ్డ్‌గా ఒక్కొక్కటి కేటగరైజ్ చేసుకొని చదివితే డెఫినిట్‌గా మీకు అక్కడ డెఫినిట్‌గా ఒక అట్‌లీస్ట్ 100% ఆన్సర్ చేయలేకపోవచ్చు. మనం అట్‌లీస్ట్ 70-80% అయితే డెఫినిట్‌గా ఆన్సర్ చేయొచ్చు. సో అదైతే నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే. అదేంటంటే మీరు బాగా రివిజన్ చేయాలి. ఎందుకంటే మీకు అన్నీ కూడా కరెంట్ అఫైర్స్‌లో ఎక్కడో చోట మీరు చదివే ఉంటారు. కాకపోతే ఏంటంటే రివిజన్ అనేది ల్యాకింగ్‌గా ఉంటుంది. ఆ రివిజన్ అనేది మీరు కరెక్ట్‌గా ట్రై చేసి ఎవ్రీ టైమ్ ఒక రోజుకి 1 అవర్ అనేది రివిజన్ అనేది చేస్తే అట్‌లీస్ట్ మీరు చదివిన లాస్ట్ 1 వీక్ కరెంట్ అఫైర్స్ కానీ, లేకపోతే 1 మంత్ కరెంట్ అఫైర్స్ కానీ, ఒక వీకెండ్ కూర్చొని మొత్తం అన్ని రివిజన్ చేసి పద్ధతిగా ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేసుకుంటే డెఫినిట్‌గా మీకు ఆ పర్టిక్యులర్ కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ అనేది వస్తుంది. సో మీకు ఏ క్వెషన్ వచ్చినా గాని మీరు ఆన్సర్ చేయొచ్చు. సో మనకి అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ మీద ఒక యూపీఎస్‌సి లాగా ఇన్ డెప్త్‌గా ఒక్కొక్క టాపిక్ మీద డీటెయిల్డ్‌గా క్వెషన్ అనేది ఉండదు. సో మనకు అన్నీ కూడా డైరెక్ట్ క్వెషన్స్ వస్తున్నాయి. సో అది అడ్వాంటేజ్ కింద తీసుకొని మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోని ప్రిపేర్ అయితే డెఫినిట్‌గా మీకు కరెంట్ అఫైర్స్ మీద చాలా వరకు గ్రిప్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో బట్ ఫేసింగ్ ప్రాబ్లమ్ ఇన్ రైటింగ్ నోట్‌బుక్ బికాస్ ఇట్ హాస్ టూ మచ్ డేటా డైలీ. సో అందుకని చెప్పని ఏంటంటే మీరు ఏదో ఒక సోర్స్ అనేది డిఫైన్ చేసుకోండి. సో ఒక సోర్స్ అనేది ఏంటంటే మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూస్ పేపర్ అనేది చదవండి. ఓకే. సో అట్‌లీస్ట్ న్యూస్ పేపర్‌లో వచ్చిన హెడ్డింగ్‌ని రాసుకోండి. ఓకే. సో న్యూస్ పేపర్‌లో వచ్చిన హెడ్డింగ్ అనేది రాసుకోండి. అట్‌లీస్ట్ మీరు ఆ హెడ్డింగ్ రాసుకుంటే ఈ ఈవెంట్ జరిగింది అనేది మీకు ఒక రఫ్ ఐడియా ఉంటుంది. ఓకే. అదొక పని చేయండి. ఇంకొకటి ఎవరైనా కుదిరితే మ్యాగజైన్ ఒకటి చదవండి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే యావరేజ్ పర్సన్ చేసే ప్రతి ఒక్కటి కూడా కరెంట్ అఫైర్స్ గాని, బేసిక్ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్స్ గాని చదవాలి. సో ఒక మ్యాగజైన్ అనేది ఏ మ్యాగజైన్ అన్నా తీసుకోవచ్చు మీరు. మార్కెట్‌లో ఉండే ఏ మంచి మ్యాగజైన్ అన్నా తీసుకోండి. ఒకటే ఫాలో అవ్వండి. ఎక్కువ వద్దు. అన్ని సేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఓకే. కానీ మ్యాగజైన్‌లో అన్ని కవర్ చేయలేరు కాబట్టి మనకి ఈ మధ్య కాలంలో ఏంటంటే డైలీ న్యూస్ అనాలిసిస్ అనేవి మనకి చాలా వరకు ఉపయోగపడతాయి. సో డైలీ న్యూస్ అనాలిసిస్‌లోని మన దగ్గర అయితే యూట్యూబ్ క్లాసెస్ అనేవి నేను చేస్తున్నాను. అట్‌లీస్ట్ 10 క్వెషన్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అవి మంత్ ఎండ్ వరకు మీరు చూసుకుంటే అట్‌లీస్ట్ ఒక 200-300 టాపిక్స్ వరకు గూడా మీకు
క్వశ్చన్ ఆన్సర్ రూపంలోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అవి ఉపయోగించుకోండి. సో అలా మీరు ఒక పద్ధతిగా మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మీరు పద్ధతిగా ఒక ఆర్గనైజ్డ్‌గా ఒక కంపైలేషన్ ఆఫ్ నోట్స్ అనేది తయారు చేసుకొని దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా వరకు ఈజీ అవుతుంది. సో విచ్ మ్యాగజైన్ ఈస్ ద బెస్ట్ అని చెప్పని అంటున్నారు. సో అది మీరు ఏదైనా సరే ఎవరిదైనా సరే తీసుకోవచ్చు. సో సయ్యద్ మ్యాగజైన్ తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు చాలా మంది చదువుతూ ఉంటారు కాబట్టి. అలాగే మీకు వేరియస్ అదర్ ఇన్‌స్టిట్యూషన్ ఇంకొక మ్యాగజైన్ ఏదో ఉంది నాకు గుర్తులేదండి. సయ్యద్ మ్యాగజైన్ అయితే బానే ఉంటుంది. అది మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే. సో అలా మీకు ఒక్కొక్క ఆర్గనైజ్డ్‌గా ఏదైనా ఫాలో అవ్వచ్చు. అది మీ ఇంట్రెస్ట్. కాకపోతే ఏంటంటే ఒక నార్మల్ యావరేజ్ పర్సన్ ప్రిపరేషన్‌లోని చదివే బుక్ అన్ని కూడా ఫస్ట్ మీరు చదివేసి ఉండాలి. తర్వాత దాన్ని ఎక్కువగా రివిజన్ చేస్తూ, రీకలెక్షన్ చేస్తూ, టెస్ట్స్ రాస్తూ ఉంటే మీకు దాని మీద ఎంతవరకు గుర్తుపెట్టుకున్నాం, మనం రీప్రొడ్యూస్ చేసాం అనేది తెలుసుకోగలుగుతారు. అందుకని చెప్పని ఈ ఎంసీక్యూస్ క్వెషన్స్ అన్ని కూడా మీకు చాలా వరకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అందుకని చెప్పని ఎంసీక్యూస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా మందికి చాలా వరకు ఏంటంటే ఆర్గనైజ్డ్‌గా వెళ్ళట్లేదు. సో రాండమ్‌గా క్వెషన్స్ ఇస్తున్నారు, ఆన్సర్ చేస్తున్నారు అన్నట్టు కాకుండా సో మనకి ఎనక ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్‌ప్లనేషన్ ద్వారా మీరు కొంత బెనిఫిట్ పొందొచ్చు అన్నట్టు. సో ఈ టాపిక్ అనేది ఎక్కడ కనెక్ట్ ఉంటుంది అనేది కూడా తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఆ విధంగా మీకు కరెంట్ అఫైర్స్ అనేది హెల్ప్ అవుతాయి. సో జనరల్‌గా ఏదో డేటా ఇచ్చేసాను, లేకపోతే క్వెషన్ ఆన్సర్ ఇచ్చాను అనేది కాకుండా ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ మీద కాన్సంట్రేట్ చేయండి. అది మీకు హెల్ప్ అవుతది. జస్ట్ క్వెషన్ ఇచ్చి ఆన్సర్ చెప్పడం వల్ల ఉపయోగం ఉండదన్నట్టు. ఓకే. ఎందుకంటే మీకు మార్కెట్‌లోని ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ మీకు క్వెషన్స్ ఇస్తారు, ఆన్సర్స్ ఇస్తారు. కానీ ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ అనేది ఉండదు. ఆ ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ అనేది బ్రీఫ్‌గా ఒక అవగాహన అనేది మీకు కల్పిస్తదన్నట్టు. బేసిక్‌గా మనం ఏ టెక్స్ట్ బుక్‌లోని లేకపోతే ఎక్కడ దీనికి రిలేటెడ్ ఉంటుంది అనేది తెలుసుకుంటారు. ఎందుకు ఆ కరెంట్ అఫైర్స్ వచ్చింది అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదివినప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ అనేది వచ్చినప్పుడు ఎలా రిలేట్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ తెలుసుకోవడానికి వీలవుతుందన్నట్టు. ఓకే. సో అందుకని చెప్పని ఈ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ట్రై చేయండి. సో ఇదేంటంటే టఫ్ ఏం కాదు. ఒక 1 మంత్, 2 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో ఎందుకంటే మన క్లాసెస్ విన్న తర్వాత డెఫినిట్‌గా మీరు ఎక్కడైనా సరే ఆ కరెంట్ అఫైర్స్ అనేది వచ్చినప్పుడు దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసుంటుంది కాబట్టి ఏ టాపిక్‌లోని ఆ క్వెషన్‌లోని ఆ కరెంట్ అఫైర్స్‌లో మల్టిపుల్ డైమెన్షన్స్‌లో ఏదొచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. సో ఆ విధంగానే మన క్లాసెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్ అనేది చూద్దామండి. సో ఇక్కడ నెక్స్ట్ క్వెషన్ ఇక్కడ వాట్ ఈస్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌ఫ్లో డ్యూరింగ్ టు ఇండియా డ్యూరింగ్ ఏప్రిల్ టు ఆగస్ట్ 2020. సో ఏప్రిల్ టు ఆగస్ట్ 2020 ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతొచ్చింది అని గవర్నమెంట్ రిలీజ్ చేశారు. అయితే ఆ రిలీజ్ చేసిన అమౌంట్ ఎంత అని చెప్పని అడుగుతుంది. ఓకే. సో ఆప్షన్ ఏ మీకు $34.73 బిలియన్, ఆప్షన్ బి $35.73 బిలియన్, ఆప్షన్ సి $36.73 బిలియన్, ఆప్షన్ డి $37.73 బిలియన్ అని చెప్పని అంటున్నారు. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అందరూ కూడా. సో ఈ క్వెషన్ అనేది ఓకే. యాహ్! సో సో వి నో ద పాయింట్ పెయిన్ కలెక్టింగ్ డైలీ కరెంట్ అఫైర్స్. యూ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్ సర్ రియల్లీ. థాంక్ యూ తాహిర్. థాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో ఇదంతా కూడా ఏంటంటే మీరు ఎంతవరకు ఉపయోగించుకొని రీప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు అనంటే వి వాంట్ టు ప్రొడ్యూస్ సమ్ రిజల్ట్స్. ఓకే. సో ఆ రిజల్ట్స్ అనేది ఏంటంటే స్టూడెంట్ ఉపయోగించుకొని రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తేనే ఆ ఇన్‌స్టిట్యూషన్‌కి రెప్యుటేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు కూడా ఉపయోగం ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు అన్‌అకాడమీ వాళ్ళు డిఫరెంట్ ఆహ్, డైమెన్షన్స్‌లోని మీకు యాస్ మచ్ యాస్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మల్టిపుల్ ఫ్యాకల్టీస్ తోటి. అదేంటంటే మీకు ఎంతవరకు ఉపయోగించుకుంటారు అనేదే పాయింట్ అన్నమాట. ఓకే. సో ఫర్ యువర్ వాల్యుబుల్ అకంప్లిష్మెంట్స్ సర్ వి ఆర్ బ్లెస్డ్ టు హావ్ యూ సర్. యాహ్! థాంక్ యూ వెరీ మచ్ చందన. ఓకే. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే ఇట్ ఈస్ $35.73 బిలియన్ అని చెప్పని తెలియజేశారు. ఓకే. $35.73 బిలియన్. సో అయితే రీసెంట్‌గా మీకు ఏప్రిల్ టు ఆగస్ట్ 2020కి సంబంధించి ఒక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతొచ్చింది ఇండియాలోని అనేది తెలియజేశారు. ఎంతొచ్చిందని చెప్పన్నారంటే $35.73 బిలియన్ అనేది మనకి తెలియచేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ తెలియజేశారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతొచ్చింది అనేది తెలియజేశారు. అయితే అక్కడ వాళ్ళు ఏమంటారంటే మీకు ఈ 3 మంత్స్‌లోని ఈ 3, 4 మంత్స్‌లోని వచ్చిన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది హైయెస్ట్ అమాంగ్ ఆల్ ద ఇయర్స్ అని చెప్పన్నారు. ఓకే. సో 5 మంత్స్‌లోని ఆల్‌మోస్ట్ వచ్చిన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్. సో ఈవెన్ దో మనకి జీడీపీ అనేది
-23.9% అనేది రిజిస్టర్ అయినప్పటికీ, నెగెటివ్ జీడీపీ రిజిస్టర్ అయినప్పటికీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంక్రీజ్ అయిందండి, చెప్పగలరా ఎవరైనా? సో మనకి జీడీపీ తగ్గుతుంది, మరి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగింది. అది వన్ ఆఫ్ ద హైయెస్ట్ అమాంగ్ ఆల్ ద ఇయర్స్, ఏప్రిల్ టు ఆగస్ట్ 5 months అనేది తీసుకుంటే. సో మరి ఎందుకు అలా పెరిగింది? ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటున్నారు. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ వేరు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వేరు. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంఎన్సీ కంపెనీస్ వచ్చి మన ఇండియాలోని ఏదైనా కంపెనీ సెటప్ చేసినప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. సో ఒకటి ఏంటంటే చైనా ఫ్యాక్టర్ అని చెప్పనొచ్చు. ఓకే, సో చైనా ఫ్యాక్టర్ అని చెప్పనంటే ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఇండియా వల్ల ఏంటంటే చైనీస్ గూడ్స్ ని మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అన్ని కూడా చైనీస్ యాప్స్ ని కానీ చైనీస్ యొక్క ఇండస్ట్రీస్ ని కానీ బ్యాన్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అన్ని కూడా లైక్ జపాన్ తీసుకుంటే చైనా నుంచి ఇండస్ట్రీస్ మీరు రీలొకేట్ చేస్తే మేము సబ్సిడీస్ ఇస్తామంటున్నారు. సో అందుకని చెప్పని పోస్ట్ COVID-19 తర్వాత చైనా నుంచి ఇండస్ట్రీస్ బయటకు వచ్చేయాలనుకుంటున్నాయి. అవి వేరియస్ అదర్ కంట్రీస్ లో రీలొకేట్ చేయాలనుకుంటున్నారు. అందులో మీకు బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే ఒకటి వియత్నాం, ఇంకొకటి ఇండియా. సో ఆ రెండు కూడా బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పని ప్రిఫర్ చేస్తున్నారు. అందులో ఆ ప్రిఫరెన్స్ లో భాగంగానే ఇండియాలోకి చాలా వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగింది. సో చైనా యొక్క అగ్రెసివ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల, లేకపోతే పోస్ట్ COVID-19 లోని మీకు చాలా వరకు పొలిటికల్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అందరికి కూడా చైనా మీద ట్రస్ట్ అనేది పోతుంది. అందువల్ల ఏంటంటే ఇండస్ట్రీస్ అనేవి అదర్ కంట్రీస్ లో సెటప్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇండియాలో ఎందుకు అని చెప్పానంటే ఇండియాలో పాపులేషన్ ఉన్నారు, చాలా వరకు కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటే ఇండస్ట్రీ సెటప్ చేయొచ్చు. అండ్ మన దగ్గర ఈ మధ్య కాలంలోని కార్పొరేట్ ట్యాక్స్ అనేది కూడా చాలా తగ్గించారు. సో కార్పొరేట్ ట్యాక్స్ అనేది మీరు కొత్తగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టారనుకోండి, ఓకే, సో మరి ఎంత ట్యాక్స్ అనేది ఉంటుందండి? వెరీ గుడ్. సో 15% మాత్రమే అనమాట. సో విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద లోయెస్ట్. అన్ని కంట్రీస్ కంటే కార్పొరేట్ ట్యాక్స్ అనేది మన దగ్గరే తక్కువ. ఓకే, సో అంతకు ముందే ఎంత ఉండేదంటే 25% ఉండేది. దాన్ని మీకు 2019 లో ఒక ఆర్డినెన్స్ ద్వారా 15% తీసుకొచ్చారు. తర్వాత ఒక ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రీసెంట్ గా పాస్ చేశారు. ఓకే, సో అలా మీకు కార్పొరేట్ ట్యాక్స్ అనేది తగ్గించినందుకు గాను మీకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెరిగింది అని చెప్పని తెలియజేశారు. ఓకే, అండ్ ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ ఏం చేశారు అని అంటే ఇంకొక థర్డ్ రీజన్ ఏమంటారంటే లేబర్ లాస్. ఓకే, సో లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింప్లిఫై చేశారు. ఇవన్నీ కూడా ఎన్ని కోడ్స్ పాస్ చేశారండి? రీసెంట్ గా మీకు పార్లమెంట్ లో బిల్స్ పాస్ చేశారని చెప్పని ఒక పర్టికులర్ క్లాస్ కూడా చెప్పాను. సో ఎన్ని లాస్ పాస్ చేశారు? మొత్తం ఒక 29 లాస్ ఉంటే దాన్ని 4 కింద కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. సో అలా మీకు లేబర్ లాస్ అనేది సింప్లిఫై చేశారు. అందువల్ల ఎవరైనా ఫారెన్ కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి అని అంటే మీకు లాస్ అనేది సింప్లిఫై గా ఉండి వాళ్ళకి ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ఉండాలి. సో అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అది వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే లేబర్ లాస్ అనేవి సింప్లిఫై చేశారు. అందువల్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కూడా పెరిగింది అన్నట్టు. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ర్యాంక్ ఎంత అండి మంది? సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ర్యాంక్ ఎంత? మీకు 63 అనేది మీకు అంతకు ముందు అనమాట. సో ఈ మధ్య కాలంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ అనేది మీకు రిలీజ్ చేయలేదు యాక్చువల్లీ చెప్పాలి అంటే. సో ఎందుకు రిలీజ్ చేయలేదంటే చైనా వాళ్ళు ట్రూ డేటా ఇవ్వట్లేదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ చేయడానికి. అక్కడ చాలా వరకు కూడా మీకు మాస్క్ చేస్తున్నారు అని చెప్పని కొన్ని కంట్రీస్ క్రిటిసైజ్ చేయగా ఏ ఆర్గనైజేషన్ ఆపివేశారండి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ అనేది? ఎస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారు? వెరీ గుడ్. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మీకు పబ్లిష్ చేస్తారు. సో వాళ్ళు ఆపివేయడం అనేది జరిగింది. తాత్కాలికంగా ఆపివేశారు, మీకు తర్వాత రిలీజ్ చేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్. అర్థమైందా అండి? సో ఇండియాలోని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పెరిగింది. సో రీసెంట్ గా మీకు రిలీజ్ చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో స్టేట్స్ పరంగా తీసుకుంటే మీకు ఏపీ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్. ఓకే, ఏపీ అనేది ఫస్ట్ స్టేట్ అనమాట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్. అయితే ఇక్కడ మీకు రీసెంట్ గా ఎఫ్డిఐ ఇన్ఫ్లో అనేది అన్ని ఇయర్స్ తో కంపేర్ చేస్తే అండ్ అన్ని ఇయర్స్ లోని ఓన్లీ ఏప్రిల్ టు ఆగస్ట్ మంత్ 5 months తీసుకుంటే ఇక ఎఫ్డిఐ అనేది హైయెస్ట్ వచ్చింది. ఎంత అంటే $35.73 billion అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే మీకు ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ప్రతి ఒక్క కంట్రీలో ఎంత ఎఫ్డిఐ ఉంది, ఎంత ఎఫ్డిఐ వస్తుంది అనే దాని గురించి రిలీజ్ చేస్తారు. ఎవరు అంటే UNCTAD అనే ఆర్గనైజేషన్. సో వాళ్ళు రిలీజ్ చేసిన దాని ప్రకారంగా చూస్తే అమెరికాలో ఫస్ట్ ఎఫ్డిఐ అనేది ఎక్కువ ఉంటుంది.
ఆ తర్వాత ఇండియా యొక్క పొజిషన్ ఎంత అంటే 9th పొజిషన్ అని చెప్పని తెలియజేశారు. 2019లో 9th పొజిషన్ అని చెప్పని తెలియజేశారు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది వేరండి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది రిలీజ్ చేయట్లేదు. మీకు ఇంకా అదర్ రిపోర్ట్స్ ఉన్నాయి. అవి నేను ఒకసారి మీకు ఏదైనా రిపోర్ట్ పబ్లిష్ చేసినప్పుడు వాళ్ళు పబ్లిష్ చేసే సిరీస్ ఆఫ్ రిపోర్ట్స్ అనే దాని గురించి లిస్ట్ ఇస్తాను. ఓకేనా శ్రీను? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ఫార్మల్లీ రిజెక్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ 3 ఫార్మర్ యాక్ట్స్. సో అగ్రికల్చర్ లోని 3 యాక్ట్స్ అనేది తీసుకొచ్చారు. మీకు అందరికీ తెలుసు, చాలా వరకు న్యూస్ లో ఉంది. అయితే ఒక స్టేట్ ఆ 3 యాక్ట్స్ ని రిజెక్ట్ చేస్తూ కొత్తగా మీకు ఇంకో యాక్ట్స్ అనేది పట్టుకొచ్చారు. ఆ స్టేట్ పేరేంటి అని చెప్పని అడుగుతున్నా. ఆ స్టేట్ పేరేంటి అని చెప్పని అడుగుతున్నా. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అందరూ కూడా. ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి తెలంగాణ. సో ఇవన్నీ కూడా స్టేట్స్ ఫార్మర్ కి సంబంధించిన యాక్ట్స్ ఏవైతే అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్ట్స్ పట్టుకొచ్చారో ఈ స్టేట్స్ అన్ని కూడా అపోజ్ చేశాయి. ఒక స్టేట్ మట్టుకు ఏం చేశారంటే అవి రిజెక్ట్ చేస్తూ దాని ప్లేస్ లో స్టేట్ కి సంబంధించిన కొన్ని చట్టాలు అనేవి పాస్ చేశారు. సో ఆ స్టేట్ పేరు ఏంటి అని చెప్పని అడుగుతున్నాను. వెరీ గుడ్, 65% ఆఫ్ ద పీపుల్ ఆన్సర్ చేశారు కరెక్ట్ గా. ఓకే. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే ఇట్ ఈస్ పంజాబ్ అని చెప్పని తెలియజేస్తున్నారు. ఓకే. సో 2 స్టేట్స్ రాజస్థాన్ టు రిజెక్ట్. అంటే రిజెక్ట్ చేశారు. కానీ మీకు పంజాబ్ ఏం చేశారంటే కొత్తగా దాని ప్లేస్ లో ఇంకొక బిల్ అనేది కూడా పాస్ చేశారు. సో నేను అందుకే చెప్పాను, రిజెక్ట్ చేసి ఒక యాక్ట్ అనేది కూడా పాస్ చేశారు, బిల్ అనేది పాస్ చేశారు. సో రీసెంట్ గా ఏం చేశారంటే మీకు పంజాబ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన 3 ఫార్మర్ యాక్ట్స్ ని ఫార్మల్ గా రిజెక్ట్ చేస్తూ ఏం చేశారు అంటే కొత్తగా మీకు కొన్ని బిల్స్ అనేది లెజిస్లేచర్ లో పాస్ చేశారు. అంతకు ముందు కూడా మీకు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేశారు. పాస్ చేసిన దాన్ని కూడా అపోజ్ చేస్తూ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో ఎవరు? పంజాబ్ అని చెప్పని తెలియజేస్తున్నాం. సో ఇక్కడ మీకు పంజాబ్ స్టేట్ వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా బిల్స్ అనేవి పాస్ చేశారు. ఆ 3 బిల్స్ ఏంటంటే మీకు సేమ్ నేమ్ అనేది ఉంది, సేమ్ నేమ్ ఉంది. కాకపోతే అక్కడ పంజాబ్ అమెండ్మెంట్ బిల్ 2020, ప్రతి దానికి కూడా పంజాబ్ అమెండ్మెంట్ బిల్ 2020 అనేది తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఏంటంటే మీకు దాంట్లోని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మీరు కొత్తగా తీసుకొచ్చారో అవన్నీ కూడా మీకు చేంజెస్ చేయడం అనేది జరిగింది. సో అలా మీకు పార్లమెంట్ లో పాస్ చేసిన బిల్స్ లోని మీకు దాంట్లో చేంజెస్ చేస్తూ పంజాబ్ గవర్నమెంట్ ఒక కొత్తగా 3 బిల్స్ అనేది పాస్ చేశారు. సో దట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఓకే. సో దట్ ఈస్ ద న్యూస్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ అలా చేయడం వల్ల ఏమవుతుంది, మీకు సెంటర్ కి స్టేట్ కి ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఒకసారి పార్లమెంట్ బిల్ అనేది పాస్ చేసేసిన తర్వాత మీకు దాన్ని చేంజెస్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ బిల్ పాస్ చేస్తే ప్రొసీజర్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఎక్కడ తెలియజేశారంటే ఆర్టికల్ 254 లో తెలియజేశారు. ఆర్టికల్ 254 క్లాస్ 2 లో తెలియజేశారు. ఎప్పుడైనా ఒక పార్లమెంట్ అనేది ఒక బిల్లు పాస్ చేసేసిన తర్వాత దాని మీద స్టేట్ లెజిస్లేచర్ ఒక బిల్లు పాస్ చేస్తే దానికి ప్రాసెస్ అనేది ఎక్కడ మెన్షన్ చేశారంటే ఆర్టికల్ 254 లో మెన్షన్ చేశారు. సో అది అమలు చేయాలి అని అంటే ఆ బిల్ అనేది మీకు ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అనేది అవసరం. సో ప్రెసిడెంట్ సంతకం చేస్తేనే అది వ్యాలిడిటీ ఉంటుంది. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బిల్ అనేది పాస్ చేశారో పార్లమెంట్ అదే అమలు చేస్తారు. ఒకవేళ ప్రెసిడెంట్ సైన్ చేయలేదు, సో మరి స్టేట్ గవర్నమెంట్ ఒక బిల్ అనేది పాస్ చేసేసారు సెంటర్ కి అగెనిస్ట్ గా, అప్పుడు ఏం జరుగుతుందండి? అప్పుడు ఏం జరుగుతుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది చెప్పగలరా ఎవరైనా? సో పార్లమెంట్ బిల్ అనేది ప్రివేల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు ఎమర్జెన్సీ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ లో తీసుకురావచ్చు. ఎందుకు తీసుకురావచ్చు? సెంటర్ ఇచ్చిన డైరెక్షన్స్ ని అక్కడ స్టేట్ అమలు చేయలేదు కాబట్టి, స్టేట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ని అమలు చేయట్లేదు అన్న కాంటెక్స్ట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే ప్రెసిడెన్షియల్ రూల్ అనేది పెట్టవచ్చు అన్నట్టు. సో దట్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే. సో ఇలా మీకు ఆర్టికల్ 254 ప్రకారంగా సెంటర్ పాస్ చేసిన లాస్ ని ఓవర్ రైట్ చేస్తూ స్టేట్ లెజిస్లేచర్ కొన్ని చట్టాలు అనేది తయారు చేస్తే దానికి ప్రెసిడెంట్ అసెంట్ అవసరం. ఒకవేళ ప్రెసిడెంట్ అసెంట్ చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ అనేది కూడా తీసుకురావచ్చు అని చెప్పని అంటున్నారు. అర్థమైందా అండి? సో దీని యొక్క ఇంప్లికేషన్ అనేది ప్రెసిడెన్షియల్ రూల్ వరకు కూడా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్? సో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఏ పర్టికులర్ రివర్ మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? సో ఇది చాలా వరకు న్యూస్ లో ఉందండి, మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి వంశధార, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి తుంగభద్ర. ఓకే. సో మీకు ఏ రివర్ మీద ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది అని చెప్పని అడుగుతున్నారు. సో వెరీ ఈజీ క్వశ్చన్, అందరికీ తెలుసు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది. సో ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.
ఓకే. సో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మీకు వాటర్ తీసి పంప్స్ ద్వారా పైకేస్తారు అన్నట్టు. ఎందుకంటే మనకి చాలా వరకు కూడా అన్‌ఈవెన్ ల్యాండ్స్ అనేవి ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా పంప్స్ ద్వారా వాటర్‌ని తీసి మీకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ చేయడం, పవర్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఓకే. సో మరి ఈ పర్టిక్యులర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కన్‌స్ట్రక్షన్ చేశారు అనంటే మీకు గోదావరి రివర్ మీద కన్‌స్ట్రక్షన్ చేశారు. సో మరి ఈ ప్రాజెక్ట్ అనేది ఎందుకు న్యూస్‌లో ఉంది ఇప్పుడు? ఎందుకు న్యూస్‌లో ఉంది అని చెప్పనేది చూస్తే మీకు రీసెంట్‌గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏమన్నారంటే మీకు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి ఇచ్చింది దేని పర్పస్ ఇచ్చామంటే మీకు డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఇచ్చారు. కానీ ఈ గవర్నమెంట్ ఏం చేశారు? తెలంగాణ గవర్నమెంట్ అంటే మీకు ప్రాజెక్ట్ అనేది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కింద కన్‌స్ట్రక్షన్ చేశారు. మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పానంటే మీకు పవర్ జనరేషన్ యాస్ వెల్ యాస్ ఇరిగేషన్ పర్పస్ కన్‌స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. సో మరి పర్మిషన్ ఇచ్చిందేమో మీకు చాలా వరకు కూడా డ్రింకింగ్ వాటర్ పర్పస్ పర్మిషన్ ఇస్తే ఇక్కడ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది కన్‌స్ట్రక్షన్ చేయడం అనేది ఇష్యూ అయింది. సో ఎందుకంటే మీకు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అనేది ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ మాత్రమే మీకు అది పర్మిషన్ ఇచ్చారు. అందుకని చెప్పని ఈ కన్‌స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అనేది ఇల్లీగల్ అని చెప్పని అంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ గురించి చూడాలి అనంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కట్టారంటే ప్రాణహిత, గోదావరి 2 ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మీకు కన్‌స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. సో అంతకుముందు ఈ ప్రాజెక్ట్ పేరేముండేదంటే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజలా స్రవంతి అనే ప్రాజెక్ట్ పేరుండేది. దాన్ని మీకు 2014 బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ జరిగిన తర్వాత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద తెలంగాణ గవర్నమెంట్ రీనేమ్ చేయడం అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రాజెక్ట్ వల్ల ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని మీకు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు చేయాలి. ఓకే. అంటే ఒక ఇండస్ట్రీ గాని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ గాని, లేకపోతే పవర్ ప్రాజెక్ట్స్ గాని కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు అది ఎన్వైరన్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పని ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయాలి. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేశారంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్‌కి క్లియరెన్సెస్ అనేది తెచ్చుకుంటూ దాన్ని మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద కన్‌స్ట్రక్షన్ చేయడాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుపట్టడం అనేది జరిగింది. అందుకని చెప్పని ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఇష్యూ కింద మారింది. సో దట్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. అర్థమైందా అండి అందరికీ కూడా? సో అందరూ కూడా ఏం చేస్తారంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడు స్థాపించారు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి చైర్మన్ ఎవరు? అనే డేటా అనేది కలెక్ట్ చేసి పెట్టుకోండి. సో అది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ అలాగే మీకు ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మీకు 2006 నోటిఫికేషన్ అనేది ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. రీసెంట్ గా ఒక డ్రాఫ్ట్ అనేది కూడా గవర్నమెంట్ రిలీజ్ చేశారు. 2020 డ్రాఫ్ట్ అనేది కూడా రిలీజ్ చేశారు. సో దానికి అందరి గురించి పబ్లిక్ ఒపీనియన్ అనేది తీసుకుంటున్నారు ప్రస్తుతానికి. ఆ డ్రాఫ్ట్ లోని ఏమేమి కొన్ని ప్రొవిజన్స్ అనేవి చాలా మంది పీపుల్ అపోజ్ చేస్తున్నారు. ఏంటవి అనేది కూడా మీరు తర్వాత వీలున్నప్పుడు కుదిరినప్పుడు మీరు చూడండి. లేదు అంటే మనము ఏదైనా అదర్ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మీకు ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి కూడా మీకు డీటెయిల్డ్ గా తెలియజేస్తాను. ఓకే. నెక్స్ట్ న్యూ స్టార్ట్. సో న్యూ స్టార్ట్ అని చెప్పనేది మీకు ఏమంటారంటే స్ట్రాటజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటీ. ఓకే. సో న్యూ స్టార్ట్ అంటే ఏంటంటే న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అనేది ఏ కంట్రీస్ మధ్యన జరిగింది అని చెప్పని అడుగుతున్నాం. న్యూ స్టార్ట్ అనేది ఏ కంట్రీస్ మధ్యన జరుగుతుంది అని చెప్పని అడుగుతున్నాం. ఆప్షన్ ఏ ఇండియా అండ్ చైనా, ఆప్షన్ బి ఇండియా అండ్ యూఎస్ఏ, ఆప్షన్ సి యూఎస్ఏ అండ్ చైనా, ఆప్షన్ డి యూఎస్ఏ అండ్ రష్యా. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అందరూ కూడా. సో ఇక్కడ మనకి న్యూ స్టార్ట్ అనేది ఏ కంట్రీస్ మధ్యన మీకు జరుగుతుంది అని చెప్పని అడుగుతున్నా. ఇది చాలా సార్లు యూపీఎస్సీలో కూడా ఈ క్వశ్చన్ అడిగారు ఒకప్పుడు. సో 2012లో న్యూ స్టార్ట్ అంటే ఏంటి అనేది మీకు ఒక క్వశ్చన్ థియరిటికల్ గా ఆన్సర్ రాయండి అని చెప్పన్నారు. సో ఇది చాలా వరకు చాలా సార్లు న్యూస్ లో ఉందన్నమాట. మన న్యూస్ పేపర్ లో ఏంటంటే మన ఈనాడులోని చాలా వరకు ఇలాంటివి రాకపోవచ్చు. హిందూలో అయితే వచ్చి ఉండొచ్చు. ఓకే. సో ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తప్పుగా ఆన్సర్ చేశారు. బట్ నో ప్రాబ్లం. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే ఇట్ ఈస్ యూఎస్ఏ అండ్ రష్యా. సో యూఎస్ఏ రష్యా మధ్యన న్యూ స్టార్ట్ అనే ట్రీటీ అనేది జరిగింది. అసలు న్యూ స్టార్ట్ ట్రీటీ అంటే ఏంటి అని అంటే మీకు ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ అనేది డిసింటిగ్రేట్ అయిందో, సో డిసింటిగ్రేషన్ అంటే ఏంటంటే మీకు యుఎస్ఎస్ఆర్ అనేది డివైడ్ అయిపోయి వేరియస్ కంట్రీస్ కింద ఫామ్ అయిందో అప్పుడు మీకు యుఎస్ఏకి అండ్ రష్యాకి ఒక ట్రీటీ అనేది సైన్ చేసుకున్నారు. ఏంటి ఆ ట్రీటీ అని చెప్పానంటే జనరల్ గా ఈ రష్యాకి యుఎస్ఏకి చాలా వరకు న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి. న్యూక్లియర్ ఆర్మ్స్ అవి చాలా ఉన్నాయి. ఒక 5000 2000 అలా ఉన్నాయి అన్నమాట. సో వాటి వల్ల మీకు హాని జరుగుతుంది అన్న ఉద్దేశంతో
2 కంట్రీస్ ఒప్పందం చేసుకున్నాయి. ఏంటంటే ఆ న్యూక్లియర్ ఆర్మ్స్ ని తగ్గిస్తాము అని చెప్పని. దాన్ని స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ బిట్వీన్ యుఎస్ఏ అండ్ రష్యా అంటారు. సో అది ఎందుకు చేస్తున్నారు అంటే వరల్డ్ పీస్ అని చెప్పనేది ఒకటి. తర్వాత ఒక కంట్రీ మధ్యన ఇంకో కంట్రీ మధ్యన ట్రస్ట్ అనేది డెఫిసిట్ అంటే చాలా తక్కువ ఉంది. ఎవరి మీద నమ్మకం లేదు. కాబట్టి ఆ ట్రస్ట్ అనేది పెంచుకోవడానికి ఈ ట్రీటీ అనేది ఉపయోగపడుతుంది అంటారు. అయితే రీసెంట్ గా అది ఎందుకు న్యూస్ లో ఉంది అని చెప్పనేది చూస్తే మీకు ఈ ట్రీటీ అనేది ఫిబ్రవరి 2021 తోటి ఎండ్ అయిపోతుంది. దాన్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పని వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్ కోరడం అనేది జరిగింది. అందుకని చెప్పనే న్యూ స్టార్ట్ అనే ట్రీటీ అనేది న్యూస్ లో ఉంది. సో ఈ ట్రీటీ వల్ల ఏంటంటే మీకు యుఎస్ఏ గానీ రష్యన్ ఫెడరేషన్ గానీ వాళ్ళ దగ్గర ఉండే ఆర్మ్స్ ని న్యూక్లియర్ ఆర్మ్స్ ని పర్టికులర్లీ రెడ్యూస్ చేసుకోవడానికి అక్కడ స్టెప్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లోని ఏదైనా స్మాల్ వార్ వస్తే ఎక్కువగా డిస్ట్రక్షన్ జరిగేది ఎక్కడ అంటే మీకు యుఎస్ఏలోని రష్యాలోనే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా వరకు న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి. దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చాలా కష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు అయితే ఇవన్నీ కూడా తీసుకెళ్లి బయట అవుటర్ స్పేస్ లోని పేల్చాలి అని చెప్పని కూడా భావించారు. కానీ ఏంటంటే స్లోగా దాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. దాన్నే న్యూ స్టార్ట్ ట్రీటీ అన్న ఉద్దేశంతో రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ ముందుకు రావడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ఫర్ వరల్డ్ పీస్ గురించే ఈ పర్టికులర్ ట్రీటీ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేశారు. నెక్స్ట్ ద ఫేమస్ నాజ్కా లైన్స్ అనేది సైట్ ఒకటి ఉందండి. అది ఏ కంట్రీలో ఉంది అని చెప్పని అడుగుతున్నా. సో నాజ్కా సైట్ అనేది ఏ కంట్రీలో ఉంది? సో నాజ్కా సైట్ అంటే ఏంటంటే జనరల్ గా ఇక్కడ ఒక మౌంటైన్ ఉంటుంది. ఆ మౌంటైన్ మీద ఒక చిత్రీకరణ అనేది చేస్తారు. ఒక ఆర్ట్ ఫామ్ అనేది ఉంటుంది. సో అలా మీకు ఒక మౌంటైన్ మీద ఆర్ట్ ఫామ్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్. కానీ వాళ్ళు అక్కడ చేశారు. ఓకే. సో అలాంటి ఆర్ట్ ఫామ్స్ అనేది ఉండడం వల్ల టూరిజం అనేది పెరుగుతుంది. సో మరి ఈ నాజ్కా లైన్స్ సైట్ అనేది మీకు ఎక్కడ ఏ కంట్రీలో ఉంది అని చెప్పని అడుగుతున్నారు. ఓకే. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అందరూ కూడా. సో నాజ్కా లైన్స్ ఆ లార్జ్ ఆర్ట్ ఫామ్స్ అనేవి మీకు ఏ కంట్రీలో చేస్తున్నారు? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి అర్జెంటీనా, ఆప్షన్ సి పెరు, ఆప్షన్ డి చిలీ. సో ఇక్కడ ఇవన్నీ కూడా సౌత్ అమెరికన్ కంట్రీసే. అక్కడే ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ అన్ని కూడా బాగా డెవలప్ చేశారు. ఏజ్ ఓల్డ్ ఆర్ట్ ఫామ్ అని చెప్పని అంటారు. ఓకే. సో ఈ నాజ్కా లైన్స్ సైట్ దగ్గర రీసెంట్ గా ఈ ఆర్ట్ ఫామ్ ని గుర్తించడం అనేది జరిగింది. సో అది ఆ సైట్ ఎక్కడ ఉంది అని చెప్పని. సో ద ఆన్సర్ ఓవర్ హియర్ ఈస్ పెరు అని చెప్పని తెలియజేశారు. ద ఆన్సర్ ఈస్ పెరు అని చెప్పని అంటున్నారు. సో ఇక్కడ మీకు లార్జ్ ఆర్ట్ ఫామ్స్ ని గీస్తే దాన్ని ఏమంటారంటే గ్లైకోఫిల్ అని చెప్పని, జియోగ్లైఫ్స్ అని చెప్పని అంటారు. సో జియోగ్లైఫ్స్ అని చెప్పని అంటారు. సో లార్జ్ డిజైన్స్ ఏదైనా మీరు ఒక మౌంటైన్ మీద వేస్తే ఎవరైనా సరే క్రియేటర్ ఆర్టిస్ట్ ఎవరైనా వేస్తే దాన్ని జియోగ్లిఫ్స్ అని చెప్పని అంటారు. సో అలాంటివి మీకు యానిమల్స్ మీద వేయచ్చు, ప్లాంట్స్ మీద వేయచ్చు, ఇమాజినరీ స్ట్రక్చర్స్ మీద వేయచ్చు. సో అలా వేసినవన్నీ కూడా రీసెంట్ గా ఎక్కడ గుర్తించారంటే నాజ్కా లైన్స్ సైట్ ఇన్ పెరు అని చెప్పని తెలియజేశారు. సో ఇందాక చూపించింది జెయింట్ క్యాట్ మీకు అక్కడ కనుక్కోవడం అనేది జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మాక్సిమం పోల్ ఎక్స్పెండిచర్ లిమిట్ ఫర్ లోక్సభ ఎంపీ? సో ఒక లోక్సభ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎంత వరకు మీకు ఎక్స్పెండిచర్ చేయొచ్చు? సో రీసెంట్ గా మీకు పోల్ ఎక్స్పెండిచర్ లో కొంత చేంజెస్ చేయడం అనేది జరిగింది. ఆ పోల్ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పని అడుగుతున్నా. ఓకే. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అందరూ కూడా. సో ఒక ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు కొత్తగా చేంజ్ చేసిన ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పని అడుగుతున్నా. ఎక్స్పెండిచర్ ఎంత వరకు పెట్టొచ్చు వాళ్ళు? ఆప్షన్ ఏ 70 lakhs అంటున్నారు, ఆప్షన్ బి 77 lakhs, ఆప్షన్ సి 28 lakhs, ఆప్షన్ డి 30 lakhs. ఓకే. సో మీకు మాక్సిమం పోల్ ఎక్స్పెండిచర్ ఎంత వరకు ఉండొచ్చు ఒక లోక్సభ ఎంపీకి అని చెప్పని అడుగుతున్నాను. ఓకే. సో రీసెంట్ గా దాన్ని చేంజెస్ చేస్తాము అని చెప్పని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తెలియచేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే ఇట్ ఈస్ 77 lakhs అని చెప్పని అన్నారు. 77 lakhs. సో మీకు పోల్ ఎక్స్పెండిచర్ స్పెండింగ్ లిమిట్ అనేది మీకు ప్రతి ఒక్క లోక్సభ ఎంపీ కంటెస్ట్ చేసిన వాళ్ళకి, అసెంబ్లీలోని ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మీకు ఎంత లిమిట్ అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో దాన్ని రీసెంట్ గా 10% అనేది పెంచారు. ఓకే. సో ఆ 10% అనేది ఇప్పుడు ఎందుకు పెంచారు అనే దాని గురించి చూస్తే ఏంటంటే మీకు COVID-19 వచ్చిన తర్వాత చాలా వరకు ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ అనేవి పెరుగుతున్నాయి. మీకు స్పెండింగ్ అనేది పెరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 10% అనేది ఎక్స్పెండిచర్ పెంచారు. ఓకే. సో దాన్ని లా మినిస్ట్రీ వాళ్ళు నోటిఫై చేశారు. నోటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ కమింగ్ డేస్ లో బీహార్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో అక్కడ మీకు ఈ 10% ఇంక్రీస్ తోటి ఒక్కొక్క ఎంపీ గాని ఎమ్మెల్యే గాని అక్కడ ఖర్చు చేయవచ్చు అన్నారు. సో ఒక లోక్సభ ఎంపీ ఎంత వరకు ఖర్చు చేయొచ్చు అంటే 77 lakhs అన్నారు.
అదే మీకు ఒక అసెంబ్లీలోని ఒక ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేసే క్యాండిడేట్ ఎంతవరకు ఖర్చు చేయొచ్చు అంటే ఇంతకు ముందు 28 lakhs ఉండేది, ఇప్పుడు 30.8 lakhs ఖర్చు చేయొచ్చు అని చెప్పని తెలియజేశారు. సో దీస్ ఆర్ ద న్యూ నార్మ్స్. సో న్యూ ఎక్స్పెండిచర్ నార్మ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దామండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ హెలీనా మెసెల్? సో హెలీనా మెసెల్ కి అప్గ్రేడెడ్ వర్షన్ ఏది అని చెప్పని అడుగుతున్నా. సో హెలీనా మెసెల్ అనేది వన్ ఆఫ్ ద మెసెల్ ఏంటి అనేది కూడా తెలియజేస్తాను. సో ఆ హెలీనా మెసెల్ కి అప్గ్రేడెడ్ వర్షన్ ఏది అని చెప్పని అడుగుతున్నా. ఓకే, సో అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ హెలీనా మెసెల్ అనేది చెప్పండి ఒకసారి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఆప్షన్ ఏ శౌర్య మెసెల్, ఆప్షన్ బి పృథ్వీ, ఆప్షన్ సి సంత్ మెసెల్, ఆప్షన్ డి రుద్రం. సో వీటిల్లోని హెలీనా మెసెల్ అప్గ్రేడెడ్ వర్షన్ ఏది అని చెప్పని అడుగుతున్నా. ఓకే, సో వెల్కమ్ జియో, విజయ్, ఝాన్సీ అండ్ గౌరీ, వెల్కమ్ టు ద క్లాస్ గైస్. ఓకే, సో ఇక్కడ మీకు హెలీనా మెసెల్ అనేది మీకు రీసెంట్ గా అప్గ్రేడ్ చేశారు, దానికి ఒక నేమ్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఆ నేమ్ ఏంటి అని చెప్పని అడుగుతున్నా. ద ఆన్సర్ హియర్ ఈస్ సంత్ అని చెప్పని తెలియజేశారు. సంత్. ఓకే, సంత్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ మెసైల్. ఆల్రెడీ మీకు ఇందాక యాంటీ ట్యాంక్ మెసైల్ అంటే మీకు నాగ్ అని చెప్పని తెలియజేశాను. నాగ్ అంటే యాంటీ ట్యాంక్ మెసైల్. సో ఈ నాగ్ ని ఫస్ట్ మీకు హెలీనా కింద అప్గ్రేడ్ చేశారు. ఓకే, ఆ తర్వాత ఆ హెలీనానే మీకు సంత్ మెసైల్ అని చెప్పని అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. అప్గ్రేడ్ చేసి దాన్ని టెస్ట్ ఫైర్ కూడా చేశారు. సో ఈసారి ఎక్కడ చేశారంటే మీకు ఈ పర్టికులర్ సంత్ మెసైల్ అనేది ఎయిర్ ఫోర్స్ లో కూడా ఉపయోగిస్తాము అని చెప్పని అంటున్నారు. సో ఇలా మీకు దీని యొక్క రేంజ్ ఎంత అంటే 15 to 20 కిలోమీటర్స్ అనేది ఉంటుంది అని చెప్పన్నారు. డిఆర్డిఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిపి మీకు ఇది తయారు చేయడం అనేది జరిగింది. అండ్ మీకు ఇక్కడ లాక్ ఆన్ ఆఫ్టర్ లాంచ్, లాక్ ఆన్ బిఫోర్ లాంచ్ క్యాపబిలిటీ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. సో లాక్ ఆన్ ఆఫ్టర్ లాంచ్ అని చెప్పానంటే మీకు ఒక మెసేజ్ అనేది మీరు పేల్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఇంకొకటి లైన్ లో వచ్చేస్తుంది. అలాగే మీకు చాలా వరకు కూడా ఆటోమేటిక్ గా మీకు ఒక్కొక్క మెసేజ్ అనేది పేల్చడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని ఈ సంత్ మెసేజ్ డెవలప్ చేసి టెస్ట్ ఫైర్ చేశారు. సో దట్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్, హైడ్రోజన్ బ్లెండ్ సిఎన్జి బసెస్ ఆర్ లాంచ్డ్ ఇన్ విచ్ సిటీ? సో హైడ్రోజన్ బ్లెండ్ సిఎన్జి బసెస్ అనేవి ఏ సిటీలో మీకు ఫస్ట్ టైం అనేది లాంచ్ చేశారు? ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు. ఆ సిటీ పేరేంటి అని చెప్పని అడుగుతున్నాను. ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి పాట్నా, ఆప్షన్ డి హైదరాబాద్. సో హైడ్రోజన్ బ్లెండ్ సిఎన్జి బసెస్ అనేవి ఏ పర్టికులర్ సిటీలో మీకు లాంచ్ చేయడం అనేది జరిగింది అని చెప్పని అడుగుతున్నాను. ఓకే, సో హైడ్రోజన్ మీకు జనరల్ గా ఏంటంటే సిఎన్జి అనేది తెలుసు. సో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు సిఎన్జి అంటే. సో ఆ సిఎన్జితో పాటు హైడ్రోజన్ కూడా కలుపుతున్నారు అన్నట్టు. సో దట్ ఏంటంటే మీకు చాలా వరకు క్లీన్ ఫ్యూయల్ అనేది ఉంటుంది. సిఎన్జిలో అట్లీస్ట్ కొంత సరే మీకు గ్యాసెస్ అనేవి బయటకు వస్తాయి. సో కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ అనేవి. కానీ హైడ్రోజన్ లో ఇంకా అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే వాటర్ నుంచే తీసుకొని మీకు ఫ్యూయల్ కింద ఉపయోగిస్తారు, హైడ్రోజన్ ని తయారు చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ గ్యాసెస్ ఉంటాయి. సో అందుకని చెప్పని హైడ్రోజన్ ని సిఎన్జితో కలుపుతున్నారు. సో ఇక్కడ మీకు కలిపి దాన్ని టెక్నాలజీ డెవలప్ చేసి బసెస్ లో ఉపయోగిస్తున్నారు. ఓకే, అది ఏ సిటీలో ఫస్ట్ తీసుకురావడం అనేది జరిగిందంటే ఢిల్లీలో తీసుకొచ్చారు. ఓకే, సో ఢిల్లీలో మీకు ఫస్ట్ టైం బ్లెండింగ్ ఆఫ్ హైడ్రోజన్ విత్ సిఎన్జి అనేది చేసి బసెస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో దాన్ని అమలు చేస్తుంది ఎవరు అని చెప్పానంటే మీకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు అమలు చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా మీకు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీలోని బసెస్ లో ఫస్ట్ టైం తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్, ఫస్ట్ కంట్రీ టు యూజ్ ఫేషియల్ రికగ్నిషన్ టు పే ట్యాక్సెస్. ఓకే, సో ట్యాక్సెస్ పే చేయడానికి ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఉపయోగించిన ఫస్ట్ కంట్రీ ఏది అని చెప్పని అడుగుతున్నారు. ఓకే, సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అందరూ కూడా. ఓకే, సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి యుఎస్ఏ, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి సింగపూర్. ఓకే, సో ఫస్ట్ కంట్రీ టు యూజ్ ఫేషియల్ రికగ్నిషన్ టు పే ట్యాక్సెస్ అంటే ఏంటంటే ట్యాక్సెస్ పే చేసేటప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఉపయోగిస్తారు. జనరల్ గా ఐడి కార్డు చూపించడమో లేకపోతే మీకు ఇండియాలో పాన్ కార్డ్ అనేది నెంబర్ తీసుకొని మీరు ఫిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం అనమాట మీకు ఒక ఫేషియల్ రికగ్నిషన్ అనేది తీసుకొని దాని ప్రకారంగా మీరు ట్యాక్స్ అనేది పే చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం, ఫస్ట్ ఇన్స్టెన్స్ అన్నట్టు. సో అదొక్కటే కాదు, మీరు ఎప్పుడైనా ఒక అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలన్నా లేకపోతే ఒక ప్రాపర్టీ అనేది రిజిస్టర్ చేయించాలన్నా అవన్నీ కూడా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నిక్ ద్వారా ఉపయోగిస్తారు. సో ఈ మధ్య కాలంలోని మీకు మొబైల్స్ కూడా లాక్ అనేది ఉంటుంది. సో ఫేషియల్ రికగ్నిషన్, ఐ రికగ్నిషన్ తోటి
లాక్ అనేది ఓపెన్ చేయడానికి కొత్తగా డెవలప్ చేస్తున్నారు. సో ఆ తరహాలోని మీకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అనేది అరౌండ్ ద వరల్డ్ మొత్తం అంతా ఉపయోగిస్తున్నారు. ఈ ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అనేది డెవలప్ చేసినందుకు గానే మీకు ఎప్పుడైనా చాలా మంది పీపుల్ ఉన్నారనుకోండి. ఆ పీపుల్ ఉన్న వాళ్ళలోని మీకు టెర్రరిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఈజీగా గుర్తించడానికి కూడా వీలవుతుంది. సో అందుకని చెప్పని ఫేషియల్ రికగ్నిషన్ అనేది నెక్స్ట్ అప్‌కమింగ్ టెక్నాలజీ. సో అది టాక్స్ పే చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. సివిలియన్ పర్పస్. అలా ఫస్ట్ ఉపయోగించిన కంట్రీ ఏది అంటే ఇట్ ఈస్ సింగపూర్. ఓకే. సో అలా మీకు నాట్ ఓన్లీ ఫైలింగ్ ఆఫ్ ద ఇన్‌కమ్ టాక్స్ ఒకటే కాదు. మీకేదైనా స్కీమ్‌లోని మీరు బెనిఫిషియరీసా కాదా అనేది తెలుసుకోవచ్చు. అలాగే మీకు 400 ఆన్‌లైన్ సర్వీసెస్ అనేది గవర్నమెంట్ అందిస్తున్నారు. హౌసింగ్ అప్లికేషన్స్ గాని, ఇన్‌కమ్ టాక్స్ డిక్లరేషన్ గాని, లేకపోతే స్కీమ్స్ ఏదైనా బెనిఫిషియరీస్ అని చెప్పని. ఇవన్నీ కూడా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నిక్ ద్వారా ఆల్‌మోస్ట్ 400 సర్వీసెస్ అనేది అందిస్తుంది ఎవరు అంటే ఇట్ ఈస్ సింగపూర్ గవర్నమెంట్ అని చెప్పని తెలియజేశారు. ఓకే. సో థిస్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్స్. సో పాస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు తెలియజేశాను. సో నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకా కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దామండి. సో రేపు కూడా ఒక కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది మీకు 1 పీఎంకి క్రియేట్ చేస్తాను. ఓకే. 1 పీఎంకి క్లాస్ క్రియేట్ చేస్తాను. అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం నెక్స్ట్ కమింగ్ డేస్‌లోని చెప్పాను కదండీ మనకి ఒక ఇండియన్ పాలిటీ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను నవంబర్ 2 నుంచి 3 పీఎంకి. అందరూ కూడా ఆ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఓకే. అలాగే మనకి రేపు క్లాస్‌లో కూడా కరెంట్ అఫైర్స్ ఉంటుంది క్లాస్. సేమ్ 1 పీఎం క్లాస్ అనేది ఉంటుంది. అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. సో విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్ ద క్లాస్ గైస్. లీడర్ బోర్డ్ ఇంకో క్వెషన్ ఆన్సర్ చేస్తారండి? లీడర్ బోర్డ్ అనేది నా దగ్గర లేదు యాక్చువల్లీ. సో ఒక క్వెషన్ ఆన్సర్ చేయండి. సో మీకు లీడర్ బోర్డ్ అనేది వస్తుంది. సో ఒక క్వెషన్ ఇంకో క్వెషన్ అనేది ఆన్సర్ చేయండి. ఓకే. యాహ్! సో ఇంకో క్వెషన్ అనేది ఆన్సర్ చేయండి. మీకు లీడర్ బోర్డ్ అనేది వస్తుంది. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్‌లుక్ సర్వే ఆఫ్ ఓఈసీడీ? సో ఓఈసీడీ వాళ్ళు రిలీజ్ చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్‌లుక్ సర్వే ప్రకారంగా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పని అడుగుతున్నా. ఓకే. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అందరూ కూడా. ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్‌లుక్ సర్వే ప్రకారంగా ఓఈసీడీ వాళ్ళు రిలీజ్ చేశారు. దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఓకే. సో 44% ఆఫ్ ద పీపుల్ ఆన్సర్ చేశారు. సో ఇలా మనకేంటంటే ఒక్కొక్క సర్వే నుంచి గాని, రిపోర్ట్స్ నుంచి గాని ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పనేది అడగడానికి స్కోప్ ఉంటుంది. అలాగే ఆ రిపోర్ట్ అనేది ఎవరు పబ్లిష్ చేశారు అనేది కూడా అడుగుతారు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే ఇట్ ఈస్ సెకండ్ ర్యాంక్. సో దీని యొక్క ఎక్స్‌ప్లనేషన్ నెక్స్ట్ క్లాస్‌లో ఇస్తాను. సో ఇక్కడ మీకు ఆన్సర్ చేసింది చందన. బాగా ఆన్సర్ చేశారు 20 ఔట్ ఆఫ్ 20. తాహిర్, సౌమ్య, దివ్య, వెంకట్, ఎల్‌బిఎన్, మానిక్, కిరణ్మయి, తోటా శ్రీను, రమేష్ కుమార్. సో వీళ్ళందరూ బాగా ఆన్సర్ చేశారు. సో మిగతా వాళ్ళందరూ ఏంటంటే కొంచెం లేట్ రావడం వల్ల వాళ్ళు ఆన్సర్ చేయలేకపోయారు. నాట్ ఎన్ ఇష్యూ. సో రేపటి నుంచి మీరు కొంచెం తొందరగా రావడానికి ప్రయత్నించండి. సో ఇవన్నీ కూడా మీకు చాలా వరకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి అని చెప్పని నేను తెలియజేస్తున్నాను. ఓకే. సో విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్ ద క్లాస్ గైస్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హావ్ అటెండెడ్ ద క్లాస్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ కమింగ్ డేస్‌లోని ఇండియన్ పాలిటీ కోర్స్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. సో అది మీరు అందరూ కూడా 3 పీఎంకి అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ కోర్స్ ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఓకే. రేపు మళ్ళీ 1 పీఎంకి మనం కలుద్దాం. అండ్ ఈరోజు 3 పీఎం కూడా మీకు ఒక క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నానండి. సో దాంట్లోని మీకు రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఏమొచ్చాయి అనే దాని గురించి మీకు ఈరోజు క్లాస్ అనేది ఉంటుంది. సో 3 పీఎంకి. సో 3 పీఎంకి ఒక క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో దాంట్లో సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఏమేమున్నాయి? దాంట్లోని సుప్రీం కోర్ట్ ఏం తెలియజేశారు? దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అనే దాని గురించి తెలియజేస్తాను. ఓకే. So with this, I am concluding the class, guys. Wish you all the best. See you in the next class.